ఇచ్చి రుణాన్ని తీర్చగలం తండ్రి. అనానుకూలమైన పరిస్థితులను కూడా అనుకూలపరిచి మంచి వాతావరణం ఇచ్చి మహిమకరంగా దీవెనకరంగా ఇంతవరకు ఈ యొక్క సభను జరిపించుకున్న విధానం కొరకు నీ స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. అనేక ప్రాంతాల నుంచి తండ్రి దైవ సేవకులని విశ్వాసులను మా మధ్యకు తోడుకొచ్చిన విధానం కట్టి నీ స్తోత్రాలు నాయన. స్తోత్రం. పరిశుద్ధుడా, ఉన్నతుడా, నీ బంగారు పాదాలు స్తోత్రం నాయన. స్తోత్రం. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచిగా మేలు యోచించగా నా గలమాగదు నేను స్తుతించక, నేను కీర్తించక. భక్తుడు తన భావాలను పాటల రూపంలో రాసి మనకు అందిస్తూ ఉండగా పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం, స్తుతి చెల్లిందాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా ఏలు యోచించగా, కృపతలంచగా ఏలు యోచించగా నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరి దగ్గరగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఈరోజు అనేక మంది జీవితాల్లో చేదు అనుభవం ఎదురై ఉండవచ్చు. మారావంటి మన జీవితాన్ని మధురముగా మార్చేటువంటి మన దేవుడు మన ప్రేమ చేత కాదు, ఆయనే మనల్ని ప్రేమించి రక్తాన్ని చిందించాడు, మనల్ని రక్షణలోకి నడిపించాడు. అన్ని బట్టి దేవుని నామమును మహిమపరచవలెను విన్నాము. స్తోత్రం. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరి దగ్గరగా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మన జీవితంలో గమ్యం లేనటువంటి స్థితిలో గమ్యం లేని ఓ బాటసారిని నువ్వు నాతో ఉన్నాము, భయం లేదన్నావయ్యా. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వర్తన చేశావు. అనేక మంది దినాల్లో గమ్యం తెలియక బాటసారులుగా మిగిలిపోతున్నటువంటి స్థానాలలో నీ గమ్యం చూపి నీ మార్గం స్థిరపరిచి ఆయన వాగ్దానం ఇచ్చి స్థిరపరిచిన దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిందాం. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృప తలంచగా మేలు యోచించగా, కృప తలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆయన నామానికి మహిమకరం. అందరూ బిగ్గరగా చెప్పలు కొట్టదు ఆయన నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం 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 స్తోత్రం. సమయంలో మోహన్ గారు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తారు. ప్రార్థన చేద్దాం. అందరికీ కూడా కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడా గనుడామ మంచి యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినాలు క్షేమకరంగా నువ్వు కాపాడావు. నేడు అనే దినాన్ని చూడటానికి నీవు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. పే చర్చ్ యూత్ ద్వారా ప్రభువా రక్షణ సువార్త కూడికలు మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మొదటి కూడికలో ప్రభువా మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రము దేవా నీకే వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. నీ రక్షను అనుభవించడానికి సహాయము దయచేయండి, నీ రక్షణ రుచి చూడటానికి సహాయము దయచేయండి. ఆయన
ఈ రాత్రి కాల సమయంలో ఈ కూడికి అంత ఆశీర్వాదకరం మీరు జరిగించండి. వాతావరణాన్ని మీ స్వాధీనించుకోండి దేవా. నీ సేవకులు మాట్లాడుచుండగా నా తండ్రి, మాకు మా అందరికి కావాల్సిన వర్తమానం మీరు దయచేయమని, ప్రతి ఒక్కరికి హృదయంతో మీరు మాట్లాడి ప్రభువా రక్షణ అనుభవం నడిపించమని, రాబోయే దినాల్లో నీ కొరకు బలమైన పనిముట్లుగా వాడబడటానికి సహాయం దయచేయమని, కృప చూపి నడిపించమని ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలు నడిపించినటువంటి మోహన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చున్నాం కాబట్టి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమతో, సురేష్ అన్న గారిని ప్రేమతో స్టేజ్ మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. వారు వస్తుండగా అందరూ చప్పట్లు కొట్టి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ కోరుచున్నాం. అలాగే చిట్టుబాబు గారిని కూడా ప్రేమతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సేవకుల గురించి పరిచయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే నర్సాపురం నుంచి వచ్చినటువంటి సేవకులు శ్రీనివాస్ గారికి కూడా వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తారు. సమయంలో చిట్టుబాబు గారు సేవకులను పరిచయం చేస్తారు. అలాగే సమయంలో సేవకులకి సమయం అప్పగిస్తున్నాం. ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ముందుగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. అలానే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు చక్కటి కీర్తనలతో, చక్కటి ఆరాధనతో దేవుని మహిమపరిచారని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం చేయొద్దు. దేవుడిచ్చిన సమయం, దేవుడు మనకు చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించాడు కాబట్టి సమయాన్ని వినియోగించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచుదాం అందరూ. సర్వోన్నతుడు అయిన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ రాత్రికాల సమయం అందు తండ్రి నాతో, మాతో, మా అందరితో నీ దివ్య గ్రంథమైన తండ్రి ఈ వాక్యపు వెలుగుల్లో నుండి మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు ఏ మాటలైతే తండ్రి ఈరోజు అవసరమని మీరు భావించారో ఆ వాక్కులు మా అందరితో మాట్లాడండి. మా బ్రతుకుల్ని సరిచేస్తూ, మా కుటుంబాలని కడుతూ, అన్ని విధాల భౌతికపరమైన, ఆత్మీయపరమైన మీ దీవెనలను ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచన చేయించుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తారని కోరుచు క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభములు. త్వరగా మనం కొన్ని విషయాలను ధ్యానించడానికి ముందుకు వెళ్దాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. ఇంకెవరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. వినబడుతున్న మాటల మీద దృష్టిని పెడదాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. చదివేవాళ్ళు కొంచెం ఎదరికైనా రండి, ఇంకా గట్టిగా చదవండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. ఆగుదాం. బైబిల్లో
ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎందరో జీవితాలు స్పష్టంగా రాయబడ్డాయి. ఇదే గ్రంథంలో దేవుని కొరకు నిలబడిన ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. ఆ దేవుని కొరకు నిలబడే ఆధిక్యత, అహంకారాన్ని చోటు చేసుకొని జీవితాల్ని నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ఈ గ్రంథంలో భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఈ గ్రంథంలో దేవుని వెనకాల పరిగెట్టిన కుటుంబాలు ఉన్నాయి, దేవుణ్ణి కాదనుకుని కుటుంబాలని నాశనం చేసుకున్న వారు ఉన్నారు. అయితే ఈరోజు మనకు కావలసిన సందర్భం ఈ ఆరాధ్యంలో కనబడుతున్న ఇద్దరు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం వినే ఉంటాం, కానీ తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ మాటలకి యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు, ముసలివారు, సేవకులు, పెద్దలు దేనితోనూ సంబంధం లేదు. అందరికీ కావాల్సిన మాటలు ఇవి, ఇంక్లూడింగ్ మీ, నాకు, నా కుటుంబానికి. మనందరికీ ఒక ఇష్టం ఉంటుంది. నేను ఎంత బాగున్నానో నా స్నేహితులు కూడా అంతే బాగుంటే బాగున్నాను. నేను ఎంత బాగున్నానో సేమ్ నాలానే నా బంధువర్గం కూడా బాగుంటే బాగున్ననే ఆలోచన. నేను దేవునిలో ఎంత నిష్ట కలిగి ఉన్నానో, ఎంత భక్తిగా ఉన్నానో సేమ్ నాలానే నా కుటుంబం అంతా ఉంటే బాగున్ననే ఆలోచన భక్తి గల వారికి ఉంటుంది. ఒకవేళ నేను చనిపోతే నేనొక్కనే పరలోకం పోతాను, నా కుటుంబం అంతా నరకానికి దారి తీసి ఆ నాశన కోపానికి జారిపోద్దనే బాధ రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒకవేళ తన కుటుంబ పరిస్థితులు బాగోకపోతే. ఈ మాటలు విన్న తర్వాత మీకు అనిపిస్తుంటుంది, నా కుటుంబం కూడా నన్ను బట్టి రక్షింపబడితే ఎంత బాగున్నావు అని. ఏం జరుగుతుందో ఆలోచించే ముందు మీ అందరికీ ఇంట్రెస్ట్ రావడానికి ఒక మాట చెప్తున్నాను. దేవుడు నిజంగా కుటుంబాలని పట్టించుకుంటాడా అంటే, కుటుంబం అంతా బాగుంటేనే దేవుడు కుటుంబంలో జోక్యం చేసుకోడు. కానీ కుటుంబంలో ఒక్క మనిషి దేవుడు అనుకున్న విధానంలో బ్రతికితే యావత్తు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. అలాంటి సందర్భం ఇది. నేను ఒక్కరిని బాగుంటే కుటుంబం రక్షింపబడతాదో లేదో తర్వాత సంగతి, కానీ నేను బాగుంటే నా కుటుంబం రక్షింపబడడానికి దేవుడు నా కుటుంబంలో కలుగజేసుకుని రక్షణ ద్వారాలను తెరుస్తాడన్నది మాత్రం వాస్తవం. నేను బాగుంటే నా తండ్రికి పరలోకం ఇవ్వడు, కానీ నేను బాగుంటే నా తండ్రిని కూడా బాగుండే మార్గంలోనికి ప్రవేశాన్ని, ద్వారాలని తెరిచిన వాడిగా దేవుడు నన్ను వాడుకుంటాడు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి ఒక బాధ ఉంటుంది, నా కొడుకు జీవితం బాగోలేదు, నా కూతురు జీవితం బాగోలేదు, నా తండ్రి జీవితం బాగోలేదు, నా అన్న జీవితం బాగోలేదు, నా తమ్ముడి జీవితం బాగోలేదు. సన్నిధిలో గడుపుతున్న మనకి మన జీవితాలు బాగున్నప్పుడు, ఎదుటివారిని చూస్తున్నప్పుడు, అనగా మన ప్రియులను, మన హృదయానికి దగ్గరగా ఉన్న వారిని చూస్తున్నప్పుడు, వారు వ్యసనాలతో బాధపడుతున్నప్పుడు, ఏదో ఒక వ్యసనానికి వారు బానిసలైనప్పుడు వారిని చూస్తే అనిపిస్తుంటుంది, వీడు మారితే బాగున్నబ్బా అని అనిపిస్తుంటుంది. కానీ వాడు మారడు, వాడు మాట వినడు, ఎంత చెప్పినా లొంగడు, తల్లిదండ్రులు మాత్రం ఎదిరించడం, కనీసం ఎవ్వరు ఏం చెప్పినా ఆ విలువల్ని ఈ మనసుకు ఎక్కించుకోకపోగా పైగా తిరగబడే స్వభావం ఈరోజు మన కుటుంబాల్లో ఉంటుంది. అలాంటి వారిని చూసి ఎవరికైనా బాధ కలిగి, నాతో పాటు నా కుటుంబీకులు కూడా రక్షణలో కొనసాగి దేవుడు ఇవ్వాలనుకునే ఆ దీవెనను పొందుకొని ఆ నిత్య జీవానికి కుటుంబంతో వెళ్ళాలని ఆశ కలిగిన వారు ఉంటే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ సందర్భంలో మన క్రైస్తవ జీవితాలన్నీ స్పష్టంగా కనబడతాయి. మన చర్చి వాతావరణమే కాబట్టి అందరూ క్రైస్తవులని నేను భావిస్తున్నా. క్రైస్తవులేనా? ఓకే, ఇప్పుడు ఆలోచించేద్దాం.
ఒకరోజు దావీదు గారు ఇలా అనుకున్నారట. దావీదు గారు తెలుసా? డాక్టర్ బాబు గారు తెలుసా? డాక్టర్ బాబు గారా? తెలుసు కదా దావీదు గారు. ఎవరైనా ఎవరు దావీదు గారు? వంటల కల్లా ఆయన కాదు. ఎవరు? రాజైన దావీదు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. ఆయన జీవితం అంతా మనకు తెలుసు. ఆయన గురించి నేను చెప్పడానికి రాలేదు. కానీ ఆ రాజైన దావీదు ఒకరోజు ఇలా అనుకున్నాడట. ఏమనంటే, దేవుని మందసం కిర్యత్యారీము అనే ఒక ప్రాంతంలో ఉండిపోయింది. ఆ హిస్టరీ అంతా మీరు వెళ్ళిన తర్వాత చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 4, 5, 6, 7 అధ్యాయులు మీరు చదివితే ఆ ప్రాంతంలో ఎందుకుందో మనకు అర్థమవుద్ది. ఒకవేళ మీకు టూకీగా అర్థం కావాలని అంటే, దావీదు కన్నా ముందు ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజు ఎవరు? గట్టిగా, వెరీ గుడ్, సౌలు అనే ఒక ఆయన, బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలీల్ని 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. మీకు తెలుసు కాబట్టి అవుట్లైన్స్ మాట్లాడుతున్నా. ఈ 40 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగిందంటే, ఒకానొక రోజు ఫిలిస్తీయులనే ఒక అన్యతెగ ఇశ్రాయేలీల్ని ఓడించి దేవుని మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. దేవుని మందసం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? దేవుని సన్నిధికి సూచన, దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని యొక్క ప్రెజెన్స్ ఉండే స్థానమే దేవుని మందసం. ఒక్క మాటలో చెప్పాలనంటే, దేవుని మందసాన్ని చూడగానే దేవుడు ఆ మందసంలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడని మనకు అర్థం కావాలి. ఎక్కడో మోసే కాలంలో మోసేతో చెప్పిన ఆ ఆజ్ఞ ప్రకారం మందసం నిర్మింపబడింది. ఆ మందసమే ఇశ్రాయేలీల నడుమ ఉండి ఇశ్రాయేలీల్ని కనాను భూభాగానికి నడిపించింది. మందసం ముందు వెళ్ళేది, ఇశ్రాయేలీలందరూ మందసాన్ని చూస్తూ నడుచుకుంటూ పోయేవారు. ఆ మందసం ఎన్నో కార్యాలను చేసింది ఇశ్రాయేలీల మధ్య ఉన్నప్పుడు, అదంతా సెకండరీ. అయితే దేవుని సన్నిధికి ప్రతీక అయిన ఈ మందసాన్ని ఒకానొక రోజు ఫిలిస్తీన్లు ఎత్తుకుపోయారట. యుద్ధాన్ని జరిగించి ఇశ్రాయేలీల్ని ఓడించి అప్పటికి సిలోహు ప్రాంతాన్ని నాశనం చేసి సిలోహు ప్రాంతంలో నా మందసాన్ని ఎత్తుకుపోయి ఫిలిస్తీన్ల ప్రాంతానికి ఎత్తుకెళ్ళిపోయాట. వారు నమ్ముకుంటున్న దాగోను గుడిలో ఈ దేవుని పెట్టారు. దాగోను ఎవరు? దేవత. మీకు తెలుసు కాబట్టి నేను చిన్నగా అడిగి ముందుకు వెళ్తున్నా. వెళ్ళే కొద్ది మీకు అర్థమవుద్ది. ఫిలిస్తీన్లు ఎలాంటి వాళ్ళనంటే, సందర్భం వచ్చింది కాబట్టి సేమ్ మనలాంటి వాళ్ళే. ఎలాంటి వాళ్ళనంటే, మనం ఎలా అయితే పెళ్ళికి మనం ఏదన్నా ముహూర్తం కావాలనుకోండి, అక్కడ అర్థమవుద్ది మీకు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, దేవుడు అంటూనే దయ్యానికి ఇవ్వాల్సినవి దయ్యానికి ఇస్తాం. ఎగ్జాంపుల్, పెళ్ళిలో ముహూర్తాలు పెట్టించడానికి ఎవరి వెనకాల పరిగెడతాం? పంతులు వెనకాల. అదే పెళ్లి జరిగించడానికి ఎవరి దగ్గరకు వస్తాం? పాస్టర్ గారి దగ్గరికి. ఒక పాస్టర్ గారిని అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసి, కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంటికి రిబ్బన్ కటింగ్ చేయడానికి పిలుస్తున్నారట, ఓపెనింగ్ చేయడానికి. ఎన్ని గంటలకి? 2 గంటలకి. మధ్యాహ్నం కాదు. ఇప్పుడు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున. ఈ పగలు 2 గంటలకి దైవజనులు పిలిస్తే ఆయన వచ్చాడట. చక్కగా ప్రార్థన చేశాడు. ఇలా రిబ్బన్ కట్ చేశారు. అలా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే జారిపోయి పడిపోయాడట ఆయన. వెనకాల తగిలేసింది నిజమేది. ఎందుకు జారిపోయి పడిపోయాడు? టైల్స్ బాగా నున్నగా ఉన్నాయనా? కాదు. ఆల్రెడీ దానిలో ఇవి ఉన్నాయి, ఆవి అన్నీ ఉన్నాయి. అంటే ముందు ఏం జరిగింది? ఆవు తిరిగేసింది మొత్తం ఇల్లంతా. అందుకే 2 గంటలకు ముహూర్తం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి రిబ్బన్ కటింగ్ చేసి, ఈయనకి తెలియదు. చర్చికి వచ్చి ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, ఆరాధన జరిగిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత పూజారిని పిలిపించి ముందు అవంతా తిప్పేసి దాన్ని బయటకు పంపేసిన తర్వాత 2 గంటలకు పాస్టర్ గారు వచ్చి, తెలియదు కదా పాపం, రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళి జారిపడిపోయారట. అంటే ఏమర్థం అవుతుంది? దేవుడే, దయ్యమే మనం ఎలా ఉంటామో. నెక్స్ట్, ఒక్కడే దేవుడు కాదులేండి,
అందరినీ మొక్కేద్దాం, మళ్ళీ ఆ దేవుడు కోపగిస్తాడేమో అనే ఒక నానుడు మన క్రిస్టియానిటీలో ఉంటుంది. ఏమనక ఆ దేవతని, ఏమనక ఆ దేవుణ్ణి, ఏమనక ఆ విగ్రహాన్నని. ఈరోజు మనం ఎలా అయితే భయపడతామో అందరి దేవుళ్ళు సమానమే అనే ఒక ఇండియన్ కల్చర్ ఉంది తెలుసా. మీరు ఎప్పుడన్నా వెళ్ళారో లేదో నాకు తెలీదు, కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు, అందరి దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. అందులో మన యేసుక్రీస్తు వారిది కూడా ఉంటుంది. వారి ఉద్దేశం ఏంటి? అందరి దేవుళ్ళు ఒకటే, అందరూ ఒకటే, ఎవరిని తక్కువ చేయొద్దనే ఒక ఆలోచన ద్వారా ఒక సరళి మనకు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఫిలిస్తీన్లు కూడా అలాంటోళ్ళే. ఈయన కూడా దేవుడే కాబట్టి ఇశ్రాయేలీలకి తీసుకెళ్ళి మా దేవుడితో పాటు పెడదామని ఆ దేవుడి దగ్గర పెట్టారట. కానీ ఈ దేవుడు అందరి దేవుళ్ళు లాంటి దేవుడు కాదు. ఈయన దేవత్వం కలిగిన వాడు, ఈయన చలించేవాడు, ఈయన చూచేవాడు, ఈయన మాట్లాడేవాడు, ఈయన ప్రతీదీ అబ్జర్వ్ చేసేవాడు, ఈయన జవాబుదారుడు, ఈయన ప్రతిదానికి ఆన్సర్ చేస్తాడు. ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఈయన జీవము కలిగిన వాడు. మరి మిగిలినవి ఈయన మాత్రమే జీవము కలిగిన వాడు అంటే ఇక మిగిలిన వాటిని గురించిన ప్రస్తావన అవసరం లేదు మనకి. అక్కడే అర్థం కావాలి మీకు. అవి వట్టివి అనే పదాన్ని చెప్పకుండానే దేవుడు అన్నాడు, నాతో, లేదా నేను రోషము గల దేవుడినని చెబుతూనే నాతో దేనిని సరిపోల్చుతారు మీరు? నాకు సాటిగా ఏ దేవుణ్ణి నిలబెడతారు? దేవత్వం లేని విగ్రహాలన నిలబెట్టారు ఆ రోజు దాగోను గుడిలో. ఆ తర్వాత రోజే జరిగింది, దాగోను సాష్టాంగ పడిపోయాడు ఆ మందసం ముందు. నెక్స్ట్ వీళ్ళు అనుకున్నారట, ఎందుకు ఇలా జరిగిందో అని అనుకున్నారు. ఏం కాదులే అనుకుని కనీసం జ్ఞానం లేని, బుద్ధి లేని ఈ ఫిలిస్తీన్లు మరలా ఆ మట్టి విగ్రహాన్ని నిలబెట్టారు. తర్వాత రోజు దేవుడు గట్టిగానే బుద్ధి చెప్పాడు. రెండో రోజు ఏం జరిగింది? మరలా పడ్డది. ఈసారి పడినది పడినట్టు లేదు. ఆ బొమ్మ తల వేరైంది, చేతులు వేరయ్యాయి, మొండెం మాత్రం మిగిలింది. తలొచ్చి ద్వారబంధం మీద పడింది, చేతులు చెల్లా చెదరయ్యాయి, ఆ విగ్రహం బోర్ల పడింది. దేవుడు చెప్పాడు, జీవము కలిగిన దేవుణ్ణి నేనే, నన్ను దేనితోనూ పోల్చొద్దని. అప్పటికైనా ఆ ఫిలిస్తీన్లకు బుద్ధి వచ్చిందంటే రాలేదు. అప్పుడు కూడా ఏదో జరిగిందనుకుని వీళ్ళు అనుకున్నారట, ఏదో జరిగిందిలే, ఇంకా గడప తక్కువద్దు, ఎందుకంటే మన దేవుడు తల దాని మీద పడ్డది కదా అని అనుకున్నారట. ఇలా జరుగుతుంది. దేవుడు వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదని ఆ రోజు వారిని గడ్డల చేత బాధించాడట. ఏ గడ్డలవి? ఏ గడ్డలో తర్వాత అవసరం, చెప్పుకోలేని చోటల్లా గడ్డలు వచ్చినాయి అందరికీ. అందరూ ఆ రోగం చేత బాధపడితే అప్పుడు కళ్ళు తెరుచుకొని ఈ మందసం ఇక్కడికి వచ్చినప్పటి నుండే ఈ బాధలు మనం భరిస్తున్నాం. మన దేవుడు అలా కింద పడిపోవడం, తల మొండెం ఏకం వేరువేరుగా చెల్లా చెదురైపోవడం, ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనంటే కేవలం ఈ మందసం వచ్చినప్పటి నుండే అని అనుకున్నారు. అనుకున్న తర్వాత పెద్దలందరినీ పిలిచారు. ఏం చేద్దాం అంటే పక్కూరు పంపించారట. పక్కూరు వాళ్ళు అన్నారట, మీ ఊరు దెబ్బతిన్న జాలు మళ్ళీ మా ఊరికి పంపించాలా? ఏం అవసరం లేదు అనుకున్నారు. పక్కూరు అన్నారు. ఎవ్వరూ రానివ్వలేదు. ఇక ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు, పూజారులు అందరూ కలిపి. మరి ఏం చేయాలంటే ఏం చేయొద్దు, ఆ దేవుణ్ణి వాళ్ళ దేశానికి పంపండి. ఏ దేవుణ్ణి? ఆ మందసాన్ని, ఆ యెహోవా దేవుని సన్నిధికి చిహ్నమైన ఆ దేవుని మందసాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలీయుల యొద్దకు పంపేండని ఆ పూజారులు, పెద్దలు, ఫిలిస్తీన్లు అందరూ కలిపి నిర్ణయానికి వచ్చి ఆ రోజు ఆ మందసాన్ని ఆ ఫిలిస్తీన్ల ప్రాంతం నుండి ఆ బేత్షెమెషు, కిరియత్యారీము అనగా ఇక్కడ ఉంది కదా మనకి ఈ అధ్యాయంలో, హబావా ఏంటది, బాయిలా యెహూదా అన్న పేరుకి మరొక పేరే కిరియత్యారీము. ఇది మీకు అర్థం కావాలంటే 1 సమూయేలు గ్రంథం 6-7 అధ్యాయాలు మీరు చదవండి. మీ స్టోరీ అంతా అదే చెప్తున్నా. పంపించేశారు. ఆ పంపించిన తీరు ఎలాంటిదంటే ఈ బాధలు, ఈ గడ్డలు, మనుషులు చచ్చిపోవడం, ఈ విషజ్వరాలు, ఈ దేవుడు పడిపోవడం, ఇవన్నీ నిజంగా ఈ మందసం వల్ల కలుగుతున్నాయా అని వీళ్ళకి డౌట్ వచ్చి ఏం చేశారంటే అలవాటు లేని ఒక టెస్ట్ పెట్టారు ఆవులకి. ఏంట టెస్ట్? ఎప్పుడు కాడిమోయని 2 ఆవులను ఎన్నుకొని వాటి పిల్లలు అప్పుడే పుట్టాయేమో, మన భాషలో అంటారు బాలింతలా,
ఆ బాలింతలుగా అయిన ఆ ఆవుల్ని తీసుకొని అలవాటు లేని వాటి మీద ఆ బరువును మోపి, ఆ కాడిని మోపి దాని మీదకి మనసాన్ని ఎక్కించి పంపించండి అని తోలారు. వీటి దూడలనమో దొడ్డులో కట్టేశారు. ఆ అరుపులు వీటికి వినబడుతున్న ఆ రోజు ఆ ఆవులు దేవుని మహిమను వివరించడానికి, దేవుడు లేదా ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని చెప్పడానికి ఆ రోజు ఆ మోగజీవులు నిలబడి చక్కగా బెనుకు లేకుండా ఇశ్రాయేలు ప్రాంతానికి ఆ మందసాన్ని తీసుకువెళ్ళిపోయాయి. అలా వచ్చింది కిరియత్యారీము అనే ప్రాంతానికి, లేదా బాయిలా యెహూదా అనే ప్రాంతానికి. ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన ఈ మందసం అబీనాదాబు అనే ఒకరి ఇంట్లో పెట్టారు. దేనిని? యెహోవా మందసాన్ని. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి, ఇప్పుడు లోపలికి వెళ్దాం. అబీనాదాబు అనే ఇంట్లోనికి వచ్చింది. అక్కడ సుమారు 20 సంవత్సరాలు ఉంది దేవుని మందసం. దేవుని సన్నిధి ఒక కుటుంబంలో అబీనాదాబు అనే తన కుటుంబంలోనికి వచ్చిన ఆ దేవుని సన్నిధి 20 ఏండ్లు అక్కడే ఉంది. అక్కడున్న తర్వాత ఇప్పుడు రాజు మారారు. ఎవరు? సౌలు తర్వాత రాజు, మన రాజు దావీదు రాజు. ఈ దావీదు రాజు గారు అనుకున్నారట ఏమనంటే, ఇక ఈ మందసం ఇక్కడ ఉండాల్సింది కాదు, దేవుని సన్నిధికి ప్రతీక లేదా దేవుని తేజస్సు, దేవుని మహిమ ఎక్కడుండాలి అని అంటే నా నగర్లో ఉండాలి. అది నా నగరే కాదు, దేవుడు ఏర్పరిచిన నగరం సియోను ప్రాంతం, యెరూషలేము ప్రాంతం. యెరూషలేముకు తీసుకొచ్చేయాలని 30,000 మందిని వెంటబట్టుకుని వెళ్ళాడు. ఫిలిస్తీన్లు ఓడించి వెళ్ళాడు. అక్కడి నుంచి తీసుకొస్తున్నాడట. ఇప్పుడు మనకు కావాల్సింది 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహియో దాని ముందర నడిచెను. దావీదు ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండ్రి. ఏం జరుగుతుందనంటే, అబీనాదాబు ఇంటిలో ఉన్న ఈ మందసాన్ని జాగ్రత్తగా వినాలి. అబీనాదాబు ఇంటిలో ఉన్న ఈ మందసాన్ని యెరూషలేముకు తరలించాలని దావీదు గారు గొప్ప ఆర్భాటంతో పండగ చేస్తూ ఉత్సవాన్ని జరిపిస్తూ ఆ మందసాన్ని ఎక్కిచ్చారు. ఆ మందసం ఎక్కిన ఆ బండిని నడుపుతున్న 2 యవన బిడ్డలు ఎవరు? ఆ మందసం అప్పటి వరకు ఏ ఇంటిలో అయితే ఉందో అతని కొడుకులు, అబీనాదాబు కుమారులు. ఎవరు? ఉజ్జా, నెక్స్ట్ అహ్యో. ఈ ఇరువురు ఒకరేమో బండి నడుపుతున్నారు ఉజ్జా, ఇంకొక ఆయనేమో బండి ముందు నడుస్తున్నాడట. నడుస్తుండగా ఏం జరిగింది? ఆ బండిని మోస్తున్న లేదా ఆ కాడి మోస్తున్న ఆ ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, కాలు బెనికి మందసం కింద పడేంత టైం లేదా కింద పడేంత పరిస్థితి వచ్చింది. కింద పడలేదు. అప్పుడు వెంటనే ఉజ్జగారు ఏం చేశారు? కింద వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. ఆ రోజే యెహోవా దేవుడు ఉజ్జాని మొత్తి చంపేశాడు. ఇది మనందరికీ తెలుసు. మీకు అనిపించవచ్చు, లేదా నేనే అడుగుతున్నాను. ఇప్పుడు దేవుని మందసము ఆ ఎద్దుల బండి మీద లేదా ఆవులు మోస్తున్న ఆ బండి మీద వస్తున్నప్పుడు అది ఒక ప్రాంతానికి నాకోను కళ్ళము దగ్గరకు వచ్చేసరికి జస్ట్ కాలు బెనికి అలా కింద పడబోయిందట. అలా పడబోయే సమయానికి ఉజ్జా గారు ఏం చేశారట? బండి నడుపుతున్న ఆయన ఏం చేశాడు? చెయ్యి అడ్డుపెట్టి ఆపాడట. వెంటనే ఏం జరిగింది? దేవుడు మొత్తేశాడు. దేవుని కోపం ఉజ్జా మీదకి వచ్చిందట. ఇప్పుడు ఒక్కసారి మనం నార్మల్గా మన సెన్స్లో ఆలోచన చేద్దాం, మానవతావాదాన్ని చొప్పిస్తూ. ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవుని మందసం కింద పడిపోతున్నప్పుడు ఉజ్జా గారు చేయి పెట్టి ఆపడం తప్ప చెప్పాలి కరెక్ట్గా. ఇప్పుడు దేవుడు ఎంత సీరియస్ అయ్యాడంటే ఈ విషయంలో, ఉజ్జా గారు దేవుని మందసాన్ని ఆపడం తప్ప, ఇప్పుడు పడిపోద్ది చెయ్యకపోతే. ఆ ఎద్దుల కాళ్ళు బెనికై ఆ రాళ్ళ రప్పల మధ్య, ఈ పరిస్థితుల మధ్య అది అలా బెనికేసరికి
ఆ నడుపుతున్న వ్యక్తి చేయేశాడట, ఆపడట. వెంటనే దేవుడు తన కోపాన్ని తన మీద చూపించి చంపేశాడట. ఇప్పుడు సామాన్యంగా ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా పడిపోతున్నారనుకోండి, మీరు చేయందించడం తప్ప ఇప్పుడు నేనే వెళ్తున్నాను, నేను బైక్ మీద వెళ్తున్నాను, నేను స్టాండ్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను, స్టాండ్ తీరా అబ్బాయి అని చెప్పడం తప్ప? పోనీ అది కాదు, పోనీ నేనే బండి మీద వెళ్తున్నాను, నేను పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, నాకు చేయందించడం తప్ప? కాదు. ఇప్పుడు అదే పరిస్థితి, దేవుని మందసం పడిపోతున్నప్పుడు ఉజ్జాగారు ఆపుతున్నారు, ఆపడం తప్ప? ఇప్పుడు ఉజ్జాగారు ఏం చేస్తున్నారు? ఒక విధంగా దేవుని మందసం కింద పడిపోకుండా ఆపుతున్నాడు, దేవునికి సహాయం చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు దేవుని తరపునే నిలబడి దేవునికే చేయందిస్తూ, దేవుని మహిమ పోకూడదని, దేవుని నామానికి అవమానం కలగకూడదని ఆ చెయ్యి పెట్టి ఆపాడు. అది తప్ప రైటా? ఏదో ఒకటి చెప్పండి. తప్పన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదు ఒప్పే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి పోనీ. సరే మరి ఇప్పుడు దేవుడు ఎందుకు కోప్పడ్డాడు? ఇప్పుడు ఒప్పే దేవునికి సహాయం చేయడం, దేవుని మందసం కింద పడిపోకుండా ఆపడం, చెయ్యి అందించడం, ఏదో విధంగా ప్రాణాలకి తెగించి దాని మీద చేతులుంచి అది తొలిసిపోకుండా పడిపోకుండా ఆపడం ఒప్పే అంటున్నారు కదా. మరి దేవుడు ఎందుకు కోప్పడ్డాడు? దేవుడు తప్పు చేశాడా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. పోనీ దేవుడు ఉజ్జాను చంపి మంచి పనే చేశాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నీకేం చెప్పినా మాకు బాధే అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మరి ఏదో చెప్పాలి నాకు, ఇక అది చెప్తేనే ముందుకెళ్తా. ఇంకా మనం ఇంకా లోపలికి వెళ్ళలా. మనకు కావాల్సిన వ్యక్తి ఉజ్జా కాదు, ఉజ్జా కన్నా మంచి వ్యక్తి ఉన్నాడు కింద. త్వరగా తప్ప అంటే ఉజ్జా చేసింది 100% తప్పే. ఎలా అంటే దేవుని మందసాన్ని ఎవరు పడితే వారు తాకడానికి వీల్లేదు. జాగ్రత్త. దేవుని మందసాన్ని ఎవరు మోయాలో, ఎవరు తాకాలో, ఏం చేయాలో పక్కాగా మోసే గారికి దేవుడు చెప్పారు. మీరింటికి వెళ్ళిన తర్వాత నిర్గమాకాండం, సంఖ్యాకాండం మీరు చదవండి. ఏమని చెప్పాడు దేవుడు? అసలు దావీదు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే, ఈ సందర్భంలో కొత్త బండి మీదకి ఆ మందసాన్ని ఎక్కించడం. ఎలా? దేవుడు చెప్పాడు నిర్గమాకాండంలో. చూస్తారా ఒకసారి చూడండి ఆ సందర్భం ఎక్కడుందో. నిర్గమాకాండం 24వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూద్దాం అందరూ. నిర్గమాకాండం 25వ అధ్యాయం 14వ వచనం నుంచి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఒక్కరు గట్టిగా 25వ అధ్యాయం 14వ వచనం. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి, 13 నుంచి, మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములతో ఆ మోతకర్రలను దూర్చవలెను. మోతకర్రలు అంటున్నాడంటే మందసాన్ని ఏం చేయాలి? మోయాలి. ఎవరు మోయాలి? లేవీయులు, యాజకులు మోయాలి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం. సంఖ్యాకాండం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతాయి చదవండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 5వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర వస్త్రాల చర్మమయమైన. అలాగే 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు జాగ్రత్తగా కహాతీయులు దాన్ని మోయ రావాలను. అయితే
వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇక్కడ చెప్తున్నాడు చాలా క్లారిటీగా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయం మొత్తం చదవండి. ఏం చెప్తున్నాడంటే, ఆ మందసం ఎందుకు నిర్మింపబడిందంటే మనుషులు మోయడానికి నిర్మింపబడింది. మనుషులు మోయాలి. నెక్స్ట్, అది ఎవరు మోయాలి? కహతీయులనే లేవీల వర్గానికి సంబంధించిన వారు మోయాలి. పైగా ఈ కహతీయులు కూడా ఆ మందసాన్ని టచ్ చేయడానికి వీల్లేదు. ఎవరికి? మోస్తున్న వారు కూడా మందసాన్ని ముట్టుకోకూడదు. ఎవరు ముట్టుకోవాలి? ఆ ముట్టుకునే అర్హత, దాన్ని చూసే అర్హత ఎవరికైనా ఉంది అని అంటే కేవలం ఒకే ఒక్కరికి. ఎవరికి? యాజకులకి. లేవీలకి కాదు. లేవీలలో ప్రత్యేకింపబడిన దేవునికి నరులకి మధ్యవర్తిత్వం వహించే యాజకులు. మీకు అర్థం కావాలంటే అహరోను తర్వాత కొడుకులు. అహరోను సంతానం మాత్రమే దేవుని మందసాన్ని తాకడానికైనా, దేవుని మందసాన్ని తాకడానికైనా, దేవుని మందసాన్ని ఆ లోపల లేదా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపడానికైనా అర్హులు యాజకులు మాత్రమే. ఇప్పుడు ఉజ్జా లేవీయుడా? ఉజ్జా పోనీ కహతీ వంశానికి చెందినవాడా? ఏ ఆధారం లేదు. తను అనుకున్నాడు, నేను చేసేది మంచిదే. ఇది ఎలాంటిదంటే, మీకు అర్థం కావాలనంటే, దొంగతనం చేసి దేవునికి 10వ వంతు ఇవ్వడం లాంటిది. ఇంకెంతకన్నా వివరంగా చెప్పలేను. అర్థమవుతుందా? దోపుడు సొమ్ము దొంగిలించి దేవునికి 10వ వంతు ఇవ్వడం దేవునికి నచ్చుద్దా? దేవునికి నచ్చుద్దా? ఇది ఎలాంటిదంటే, మనం చేయాల్సిన, నేను సువార్త బాగా ప్రకటించి ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం లాంటిది. ఇది ఎలాంటిదంటే, ఉజ్జా చేసిన పని కీర్తనలు బాగా పాడి బయటికి వెళ్ళిపోయి బీర్లు తాగడం లాంటిది. ఉజ్జా చేసిన పని ఈరోజు మనం చేస్తున్నాం. దేవుని పని చేయడానికి అందరినీ పిలుస్తాడు. కానీ నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నువ్వు పాపం చేసినా అనుకోకండి. చాలామంది ఇదే పొరపాటు. నేను దేవునికి 1,00,000 రూపాయలు ఇచ్చాను కాబట్టి దేవుడు నేను ఏం చేసుకున్నా, ఏం చేసినా, ఏ పాపం జోలికి పోయినా దేవుడు అర్థం చేసుకుంటాలే అని అనుకున్నారా? దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆయన పని చేసేవారు కూడా అంతే పవిత్రులుగా ఉండాలని కోరేవాడు ఆయన. నీ ఆరాధన దేవునికి ఎప్పుడు నచ్చుద్దు అంటే, లేదా నీ కీర్తన, నా ప్రసంగం దేవునికి ఎప్పుడు నచ్చుతుంది అంటే, నా పవిత్రతను నేను కాపాడుకుంటూ, నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటూ దేవుని తరపున నిలబడితే నేను దేవునికి నచ్చుతాను తప్ప, నేను దేవుని తరపున నిలబడుతున్నాను కాబట్టి నేను పాపం చేసినా పర్లేదు అనుకుంటే దేవుడు పవిత్రత విషయంలో రాజీ పడడు. ఉజ్జా విషయంలో చేసిన పని అదే. ఇదే అధ్యాయం 4వ అధ్యాయం 20వ వచనం. 4వ అధ్యాయం 20వ వచనం. వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. పరిశుద్ధ స్థలాన్ని కనీసం తొంగి చూడడానికి కూడా అర్హత లేదు. అలాంటిది పరిశుద్ధ స్థలంలో ఉన్న ఈ మందసాన్ని ఎవరు పడితే వారు తాగితే ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఊరుకోడు. దేవుడు ఒక నియమం, ఒక పద్ధతి పెట్టాడంటే ఆ పద్ధతిని దాటి నేను ఏదైనా చేస్తానంటే నచ్చం. మనం ఎంత మోతుబరులమైనా, ఎంత పెద్దలమైనా, ఎంత గొప్పవారమైనా సీనియారిటీ వచ్చే కొలది మనలోకి వస్తుంది ఒక నిర్లక్ష్యం. దేవుడు మనతో ఉండే కొలది మనకు తెలియకుండానే మనలో దోబూచులాడుతుంటుంది పర్వాలేదులే అనే తనం. సేమ్ ఉజ్జాలో ఉన్నదే. 20 ఏండ్లు దేవుడు తన ఇంటిలో ఉంటే దేవుడు చులకనైపోయాడు ఉజ్జాకి. 20 ఏండ్లు తన ఇంటిలోనే తన ముంగిట ఉండి ఉజ్జాకి, తన కుటుంబానికి ఆధిక్యతనిస్తే ఆ ఆధిక్యత నెత్తికెక్కి అహంకారంగా మారింది. ఈరోజు నేను దేవుని తరపున నిలబడ్డానని నియమాలని, పద్ధతుల్ని కాదని పవిత్రతను పక్కన పెట్టి దేవునికి సపోర్ట్ ఇస్తాడట. దేవునికి కావాలా? దేవుని మందసాన్ని దేవుడు నిలబెట్టలేడా? ఆ రోజు ఏ అలవాటు లేని ఆ కాడి మోయని ఆవులను తీసుకొస్తే ఫిలిస్తీన్ల దగ్గర నుండి ఆ పాడి ఆవుల్ని దగ్గరికి తీసుకొచ్చాడు ఆ రోజు ఇశ్రాయేలీల వద్దకు. ఈ రోజు ఈ ఆవుల్ని నడిపించలేడా? ఈ ఎద్దుల్ని నడిపిస్తాడు. ఆ రోజు పిల్లల కేకల శబ్దాలు వినబడుతున్నా ఆ రోజు వెనుదిరిగి చూడకుండా దేవుని కొరకు నడిపించిన ఆ దేవుడు, ఆవుల్ని నడిపించిన వాడు ఈ రోజు ఈ బండిని నడిపించలేడా? కాపాడుకోలేడా? మనం చేస్తేనే సేవ అనుకోకండి.
నేనిస్తేనే మీటింగ్లు జరుగుతాయి అనుకోకండి, నేనుంటేనే ఇంత ఘనంగా జరుగుద్ది అనుకోకండి. నువ్వు లేకపోయినా, నువ్వు ఇవ్వకపోయినా, అసలు నీ అవసరత లేకుండానే దేవుడు తన పనిని జరిగించుకోగలడు. దేవునికి నువ్వు కావాలి అని అంటే ముందు నీ పరిశుద్ధత కావాలి, నీలో పవిత్రత కావాలి. నువ్వు ఇచ్చే 10 రూపాయలైనా దేవునికి నచ్చాలంటే పరిశుద్ధత ఉండాలి. అది మిస్ అయింది ఉజ్జాలో, దేవుడు వెంటనే కోపగించాడు, ఉగ్రతని దింపాడు, మొత్తాడు, చంపేశాడు. దీనికి కారణం కొత్త బండిని కట్టాడు ఫిలిస్తీన్లు చేసినట్టు. ఫిలిస్తీన్లు కొత్త బండిని పెట్టి ఎలా అయితే చేశారో సేమ్ ఈ దావీదు తన కూటమంతా కలిపి కొత్త బండి మీదకి ఎక్కించాలి. మోయాల్సింది పోయి బండి ఎక్కించారట. మోయాల్సింది పోయి లేవీలు కహతీయుల చేత మోయించాల్సింది పోయి వావరులో దావీదు గారు చేసింది. ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించే ఈ దావీదు గారు వావరులో చేశారు. పర్వాలేదులే అనుకున్నారు ఏమో, నేను ఆయన తప్పు పట్టడానికి సరిపోను. కానీ ఈ సందర్భంలో ఆయన ఒక అడుగు ముందుకేసి బండిని రప్పించి బండి మీదకి ఎక్కించాడట. ఈయన దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాడు కదా, ఈయనకి తెలీదా? లేదా పర్వాలేదులే, ఏం కాదులే, పండగ చేస్తూ ముందుకు నడిపించేద్దాంలే అని అనుకున్నాడా? ఈ మాటలు ఆలోచిస్తుంటే మీకు గుర్తు రావాలి, ఒకవేళ మనలో కూడా ఇలాంటి స్వభావాలు ఉన్నాయేమో. నిజమే, దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు ఉజ్జాకి ఎలా అయితే దేవుని యొక్క పవిత్రతను పక్కన పెట్టి చనువు తీసుకున్నాడో, చనువు తీసుకుని తన అహంకారాన్ని చూపించి తన పవిత్రత విషయాన్ని, పరిశుద్ధత విషయాన్ని, నియమ నిబద్ధతలను పక్కన పెట్టి దేవునికి సపోర్ట్ ఇవ్వడానికి తన ముందంజుకొచ్చాడో, సేమ్ ఇలాంటి తత్వాలు మనలో ఉంటాయి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. దేవుడు మనల్ని, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఇలా చెప్పారు, ఏమని? దేవుణ్ణి మీరు తండ్రి అని పిల్లండి అన్నాడు. అవునా? అదే యేసుక్రీస్తు వారు ఆయన నామము ఎల్లప్పుడూ పరిశుద్ధపరచబడునుగాక అని కూడా ఆయన చెప్పాడు. తండ్రి అని దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన నామం విషయంలో నువ్వు ఎలా పడితే అలా ఉంటుందంటే కుదరదన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు ఉజ్జా గారికి దేవుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి తన పవిత్రత, పరిశుద్ధత కాపాడుకోకుండా ఎలా పడితే అలా ఉంటానంటే కుదురుద్దా? కుదరదు. సేమ్ యేసుక్రీస్తు వారు చెప్పింది మనకు అర్థమైతే ఈరోజు మనకి, ఇప్పుడు మనం అన్ని దేవుని పక్షాన కార్యాలు చేస్తున్నాం కాబట్టి మనం ఎలా పడితే అలా జీవించేస్తే దేవునికి నచ్చుతామా? ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈరోజు ఏమొస్తుందంటే మనలో, మన దేవుడే కదండి, ఎన్నో ఏండ్ల నుండి వింటున్నాం, వాక్యమే కదండి, మన బైబిలే కదండి, మన సన్నిధే కదండి, మన దైవజనులే కదండి, దేవుని మాటలే కదండి, మనోడే కదండి యేసుక్రీస్తు వారు. ఈ నిర్లక్ష్యం ఎంత దూరానికి దారి తీస్తుందంటే, ఎంత పాపానికి ఒడిగడుతుందని అంటే, తెలియకుండానే మనం ఆత్మీయతలో చచ్చిపోయి ఈరోజు శరీరానుసారులుగా మన జీవితాన్ని ముగించేంతగా దారితీస్తుంది ఇది. అందుకే చూడండి, దేవుడు బాగా దగ్గరగా ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలనంటే, తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనకు వారు విలువ తెలియదు, తెలుసా? తండ్రి మన కొరకు కష్టపడుతున్నంత కాలం తండ్రి విలువ తెలియదు. తల్లి మన కొరకు నలిగిపోతున్నంత కాలం తల్లి విలువ తెలియదు. సడన్గా వారు మన మధ్య నుండి వెళ్ళిపోయారు అనుకోండి, సడన్గా మనం ఇంకా యవన ప్రాయంలోనే ఉంటాం. మనల్ని అప్పటి వరకు కనిపించి పోషించిన తల్లిదండ్రులు మనల్ని కాదని, క్షమించండి, మనల్ని వదిలి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు అమ్మ మీద కోపం ఇస్తాం, నాన్న మీద కోపం ఇస్తాం, అవసరమైతే అమ్మ నాన్నల మీద తిరగబడతాం, కొడతాం. తండ్రులను కొడుకే తండ్రుల మీద తిరగబడి తండ్రులనే కొట్టే కొడుకులున్న కాలం ఇది. ఇప్పుడే తెలియదు. సడన్గా వారు మన మధ్య నుండి వెళ్ళిపోతే దిక్కు దివానం లేక, బంధువులు కూడా పట్టించుకోక, చేతిలో చిల్లి గవ్వలేక, బయట పని దొరక్క, చెడు స్నేహాలు పట్టి వ్యసనాల బారిన అయిపోయి ఆరోగ్యం కుదేలైపోతే, నా తండ్రి ఉంటే నా జీవితం ఎలా ఉండేది కాదని అప్పుడు అర్థమవుద్ది. రోజు నీకు వండి పెడుతున్నప్పుడు నీకు తెలియదా బాధ? 4 రోజులు మీ అమ్మగారికి బాగోక మంచాన్ని పట్టింది అనుకోండి, తినడానికి తిండి లేక, ఇంట్లో ఏ పని చేసుకోవడం చేతకాక, అప్పుడు అర్థమవుతుంది నీకు తల్లి బాధ ఏంటో, తల్లి లోటు ఏంటో. ఇది మనకు అర్థమైతే ఈరోజు దేవుడు మనకు దగ్గరగా ఉంటున్నాడు కాబట్టి మనకు అర్థం కాలేదు. సేమ్ ఇశ్రాయేలీయుల
ఇశ్రాయేలీలు కూడా దగ్గరగా ఉన్నంత కాలం దేవుడు అర్థం కాలేదు. మా దేవుడే మాతోనే ఉంటాడు అనుకున్నారు. అనుకునేంత లోపే దేవుడు వారి చెయ్యి వదిలేశాడు. అన్యజనులమైన మన చేతులను పట్టుకున్నాడు. ఈరోజు మనం ఏంటి? మా దేవుడే, మా సంఘమే, వెళ్దాంలే, ఇందాంలే, ఉందాంలే, బ్రతుకుదాంలే, మారదాంలే, పశ్చాత్తాపడదాంలే, తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ పోతున్నాం. ఇశ్రాయేలీలను వదిలేసిన దేవుడు మనల్ని వదిలేయడా? ఇశ్రాయేల్ని కాదనుకున్న దేవుడు మనల్ని కాదనడం ఆయనకి పెద్ద విషయం కాదు. అందుకే మన మధ్య చూడండి, సీనియారిటీ పెరిగే కొలది భక్తి సన్నగిల్లుతుంది. అదే కొత్తగా నూతనంగా అన్నిలలో నుండి మారిన వ్యక్తులను చూడండి, వారి బ్రతుకు విధానాలు వేరే. ఒకవేళ మీ మధ్యలో ఉంటే మీకు కనబడుతుంటుంది అక్కడక్కడ. మన పుట్టుక క్రైస్తవులం, బై బర్త్ క్రిస్టియన్స్ అయితే మనకంత తీవ్రత ఉండకపోవచ్చు. కానీ నూతనంగా అన్యులలో నుండి, ప్రజెంట్ మనం అనుకున్న అన్యుల్లో నుండి మారిన వారి బ్రతుకుని చూడండి. చిన్న విషయంలో కూడా చాలా నిష్ట కలిగి బ్రతుకుతారు. అబద్ధం ఆడాలంటే ఆలోచిస్తారు, దొంగతనం విషయం జోలికి పోవాలంటే ఆలోచిస్తారు, కనీసం వ్యభిచారాలు కాదు మోహపు చూపు చూడాలంటేనే భయపడతారు. ఈ తీవ్రత ఎవరికుంది ఈరోజు? బై బర్త్ క్రిస్టియానిటీకి లేదు. మధ్యలో మారిన అన్యజనుల్లో నుండి కన్వర్ట్ అయ్యామని చెబుతామే, మతం మారని చెబుతారే, వారికి ఉంటుంది ఆ తీవ్రత. మనకి లేని తీవ్రత, పుట్టుక నుండి క్రైస్తవులు అని చెప్పుకునే మనకు లేని తీవ్రత, మనకి పట్టని ఆ తీవ్రత దేవుని యందు భయభక్తులు ఈరోజు మన కళ్ళ ముందు మారుతున్న వారు, దేవుని తెలుసుకున్న వారికి చాలా నిష్టగా బ్రతుకుతారండి. నాకు అనిపిస్తుంటుంది, మనం వారికి మాదిరి చూపించాల్సింది పోయి వారి బ్రతుకులను చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఏమవుతుంది ఈ మధ్యలో? నిర్లక్ష్యం. మా దేవుడే, పర్వాలేదు, తర్వాత ఏం కాదులే, పాపం చేసిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడికి క్షమించేస్తాలే అని అనుకుంటున్నాం కదా, రాజీ పడిపోయి బ్రతుకుతున్నాం కదా. కానీ అన్యుల్లో నుండి మారిన వారికి అది లేదు. చూడండి, మీకు బాగా అర్థం కావాలనంటే సాధు సుందర్ సింగ్ గారు మీకు తెలుసు. ఆయన ఎవరైనా బై బర్త్ క్రిస్టియన్ కాదైనా, కానీ ఆయన జీవితం చూడండి. ఇప్పటికీ ఈ భూమి నిలిచి ఉన్నంత కాలం మన తెలుగు రాష్ట్రాలు ఆయన కొరకు మాట్లాడుకోవాలి. పురుషోత్తమ చౌదరి గారు ఎంతమందికి తెలుసు? ఆయన బై బర్త్ క్రిస్టియనా? కాదు. భక్త సింగ్ గారు క్రిస్టియనా? కాదు. ఆర్ఆర్కే మూర్తి గారు క్రిస్టియనా? కాదు. మరి వీరి పేర్లు వినగానే మనకు ఆ రోజులు ఎలా గుర్తొస్తున్నాయి? రేడియో అనగానే మీకు గుర్తొచ్చే పేరేంటి చెప్పండి? ఆయన క్రిస్టియనా బై బర్త్? కాదు. కానీ ఆయనకున్న తీవ్రత ఈ రోజున్న దైవజనులకు ఉందా? లేదు. ఈరోజు సేవంత వ్యాపారం అయిపోయింది. ఆ రోజు సేవ వేరు, ఈ రోజున్న తీవ్రత వేరు. ఈరోజు పబ్లిసిటీ కొరకు, తలకాయలు లెక్కేసుకోవడం కొరకు, ఫేమ్ కొరకు, ధనం కొరకు, వారసత్వాల కొరకు. కానీ ఆ రోజు చూడండి, ఇప్పటికి ఉన్నారు గొప్ప గొప్ప దైవజనులు, వారందరినీ మేము అనడానికి సరిపోం. కానీ మన నిర్లక్ష్యం ఏంటంటే, మనల్ని చూసి రాబట్టవలసిన వారు మారిన తర్వాత వారిని చూసి చాలా బాగా బ్రతుకుతున్నారా అని చెప్పుకుంటున్నాం. సిగ్గుపడాలి కదండి మనలాంటి వాళ్ళం. నేను చెబుతున్నా, ఒక విధంగా మా తల్లిదండ్రులు క్రిస్టియన్, మా తాతగారు పాస్టరు, కానీ మాకంత తీవ్రత లేదు. దేవుని వాక్యం పట్టిన తర్వాత ఈ తీవ్రత వచ్చింది. ఇలాంటి తీవ్రత క్రిస్టియానిటీలో ఉన్న వారికి ఎందుకు ఉన్నట్లా? వజ్జా అనుకున్నట్టు దేవుడిచ్చిన ఆధిక్యతని అహంకారంగా మలుస్తున్నావా? 20 ఏండ్లు దగ్గరుండేసరికి వజ్జా అనుకున్నాడు, అహంకారం నెత్తికెక్కింది. దేవునికి నేను సపోర్ట్, దేవునికి మనం సపోర్ట్ ఇవ్వడం కాదు, దేవుడు మనకు సపోర్ట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? దేవుణ్ణి మనం నిలబెట్టడం కాదు, మనల్ని దేవుడు నిలబెట్టాలి. దేవుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి చులకనైపోతున్నాడా? వదిలేస్తాడు ఏదో ఒక రోజు. ఆ రోజు మన గుండెలు బాదుకుంటాం, దేవుడు నవ్వుకుంటాడు. ఆ రోజు పిలుస్తాం, గొంతు పోయేలా అరిచేరి పిలుస్తాం, రా ప్రభు అన్న జీవితాన్ని మార్చి. రాడైనా వదిలి వెళ్ళిపోతాడు. అట్టి స్థితిలోనికి దిగజారిపోకండి. సమయం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉందాం. వజ్జా చేయగానే, వెంటనే ఇలా జరగగానే, వజ్జా చనిపోగానే దావీదు భయపడిపోయాడట. దావీదుకు భయం వేసింది, ఇలా జరిగిందేంటి?
దేవుని మందసాన్ని అంగరంగ వైభవంగా నేనేమో యెరూషలేము ప్రాంతానికి తీసుకువెళ్ళాలనుకుంటే దేవుడంటే ఎలా చేశాడు, నాశనం చేసేసాడు, విరుచుకుపడ్డాడు. కాబట్టి ఈ ప్రాంతాన్ని నేను పేరు పెడుతున్నాను, వినాశనం అనే పేరు పెట్టాడట. ఉజ్జా అని పేరు పెడతాడు. అప్పుడు దావీదు గారు చేసిన ఒక్క చిన్న మిస్టేక్ అని నేను అనలేను, కానీ అది తప్పుడు పనే. దేవుని మందసాన్ని తన గుడారానికి లేదా తన కుటుంబంలోనికి, తన ఇంటిలోనికి, తన నగరంలోనికి తీసుకుపోవడానికి 30,000 మందిని వెనకేసుకొచ్చిన ఈ దావీదు గారు ఆ పనిని మధ్యలోనే ఆపేశారట. భయపడిపోయి ఏం చేశాడట, రోజు ఉజ్జా మరణించగానే దావీదు గారు అనుకుంటున్నారట, దేవుని మనసన్న ఇంటికి ఎలా తీసుకుపోవాలి నేను. దినవృత్తాంతాల గ్రంథం చదవండి 13వ అధ్యాయం, మీకు అర్థమవుతాయి. ఇంకెలా తీసుకుపోతాను దేవుని మందసాన్ని? దాన్ని కదిలించడం వల్లే ఉజ్జా చనిపోయాడు, దానికి సపోర్ట్ ఇవ్వడం వల్లే ఉజ్జా చనిపోయాడు. ఇక తీసుకెళ్ళి నా కుటుంబంలో నేను ఎలా పెట్టుకుంటాను? నాకొద్దు ఇలాంటి మరణం, నాకొద్దు ఇలాంటి శాపం, నాకొద్దు ఈ మందసమని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడట. అదలా వదిలేస్తూ ఎక్కడ వదిలేస్తాడంటే ఓబేదేదోము అనే ఒక వ్యక్తి ఇంటికి తీసుకొచ్చాడట. ఇప్పుడు చదువుదాం 6వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం 9 నుంచి. యెహోవా ఉజ్జాకు 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం, యెహోవా మందసము దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలల గిత్తీయుడు ఇంటి ఉండిపోయింది. ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో, చేయకూడని పని చేసి నీతి తప్పి పవిత్రతను తప్పి ఆ నిర్లక్ష్య ద్వారంలో ఎప్పుడైతే తప్పు చేశాడో, వెంటనే దావీదు గారికి భయమేసి నా కొద్ది మనసం వెళ్ళిపోతాను, కాకపోతే దేవుని మనసమని కొంచెం గౌరవం ఇచ్చి తీసుకెళ్ళి గాతు వాడైన, గిత్తీయుడు అనగానే గాతుకు సంబంధించిన ప్రాంతం, ఈ గాతు వాడైన ఒబేదేదోము ఇంటిలో దాని నుంచి వెళ్ళిపోయాడట. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు దేవుని సేవకుడు, ప్రజలకు ప్రతినిధి, ఒక రాజే ఈ జరిగిన ఈ విధ్వంసాన్ని చూసి భయపడి దేవుని మనసాన్ని వదిలేసి వెళ్ళిపోయాడే. ఇప్పుడు సామాన్యుడు ఎవరు? ఒబేదేదోము సామాన్యుడు, ఈయన లేవీయుడు. సామాన్యుడు, లేవీయుడు, ఇలాంటి వానింటిలోనికి అసలు దావీదు గారు ఎలా తెచ్చిపెట్టేద్దాం అనుకున్నారు? పోన్లే తెచ్చిపెట్టేద్దాం అనుకున్నారు, ఈయన ఎలా స్వీకరించాడు? ఇప్పుడు మీకు అర్థం కావట్లేదేమో. ఇప్పుడు ఇలా మీటింగ్ జరుగుతూ ఉండగా ఏదో ఒక అల్లరిమొక్క వచ్చి ఇక్కడ 4 చంపేశారనుకోండి, రేపు పొద్దున మళ్ళీ మీటింగ్ పెడతారా? రేపు ఎల్లుండి ఉంది కదా, పెడతారా? పోనీ ఇక్కడ వద్దు, మీ ఇంటికి తీసుకెళ్ళి పెడతారా? మీ ఇంటికి పెడతారా? మరి ఈయన ఎలా ఒప్పుకున్నాడు? పోనీ ఇలా మీటింగ్ జరుగుతూ ఉండగా వాడగండ్లు వచ్చి నెత్తి మీద అడిపోయి నేను చచ్చిపోయాను అనుకోండి, ఇక్కడ ఉంటే ఏదో ఉంది, ఇక్కడ వద్దులే, తీసుకెళ్ళి మా ఇంటికాడ పెడతానని తీసుకెళ్తారా? రేపు జేమ్స్ గారిని తీసుకెళ్తారా? పోనీ ఇక్కడికి వచ్చి మరలా వాక్యం విందాం, రేపు వస్తున్నారు అని వింటారా? ఇక్కడ ఏదైనా జరగరాని విపత్కార్యం లేదా జరగరాని ఒక అపాయం జరిగిపోయింది అనుకోండి, అది ఘోరమైనది జరిగిపోయిందని, మనిషే చచ్చిపోయాడు అనుకోండి, దేవుని సన్నిధికి వస్తామా? అంత కాదండి. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నారు మీరు, ఇలా మీరు నూతనంగా మారి మీరు అలా అభివృద్ధి చెందుతూ దేవుని సన్నిధికి వస్తున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మీకు కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, వచ్చే ఆదివారం దేవుని సన్నిధికి వస్తారా? ఈ ఆదివారం ఇలా రాగానే మీ ఇల్లు కూలిపోయింది అనుకోండి, అందరి ఇల్లు బాగుండి వస్తారా సన్నిధికి? వస్తారా? పోనీ మీరు ఇలా రాగానే ఈ మాట అనొచ్చో లేదో, మీ కుటుంబంలో ఎవరొకరు చనిపోయారు అనుకోండి, తర్వాత వారం సన్నిధిలో కనబడతారా? మనమైతే భయపడతాం, మనమైతే వద్దంటాం. కానీ ఒబేదేదోము యొక్క విధేయత మీరు చూడండి. దావీదు వద్దన్నాడు, జనులు భయపడ్డారు, ఉజ్జా మరణం కల్లారా చూశాడు, అబీనాదాబు ఇంటిలో నుండి వచ్చేసింది, జనులందరూ ఏకపక్షం అయిపోయి ఇది దావీదు పురానికి వద్దని రాజే వదిలేసి వెళ్ళిపోతే నేను అనుకుంటాను, ఒబేదేదోము దేవుడు నీకొద్దేమో, దావీదు దేవుడు నీకొద్దేమో,
దేవుడు మీ ప్రాంతాలకు వద్దేమో, నా ఇంట్లో పెట్టండి. ఉజ్జా మరణాన్ని చూసి మీరందరూ భయపడుతున్నారేమో, మీరు చేసిన తప్పులు మీకు కనబడట్లేదు. కనబడుతున్నది శ్రమే కనబడింది, కనబడుతున్నది మరణమే చూస్తున్నారు తప్ప దీనికి కారణాన్ని మీరు పసిగట్టలేకపోతున్నారు. ఇంక్లూడింగ్ దావీదు. నువ్వు కూడా, దావీదు కూడా గ్రహించలేకపోయాడు. ఆ రోజు ఉజ్జా మరణించడానికి ప్రధానమైన కారణం దావీదు కొత్త బండి మీదకి మందసాన్ని ఎక్కించడం, ధర్మశాస్త్రాన్ని మీరడం. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు. అలాని ఉజ్జా చనిపోవడానికి దావీదే కాదు, ఉజ్జా కూడా ప్రధాన కారణం. ఆయన ప్రవర్తన ప్రధానమైన కారణం. ఈ గందరగోళ పరిస్థితుల మీద ఇప్పుడు నీ ఇంటికి అంటే ఎవరు తీసుకెళ్ళరు. ఒబేదేదేమైతే అంటాడు, ఎవ్వరింటికొద్దు, నా కుటుంబం అంతా దేవుని సన్నిధి నా ఇంటికి వస్తే చనిపోయినా పర్వాలేదు, ఆ మందసాన్ని తెచ్చి నా ఇంట్లో పెట్టండి. ఎవరు అనగలరండి? ఎవరు అనగలరు చెప్పండి? ఈరోజు రేషన్ ఇవ్వనంటే సన్నిధి మానేస్తాం. మీ పిల్లలకి ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు అంటే ఈరోజు క్రీస్తుని నమ్ముకోవడం మానేస్తాం. మీరు క్రైస్తవులైతే ఊరు నుండి బహిష్కరిస్తామనంటే ఎంతమంది దేవుని కొరకు నిలబడతారు చెప్పండి? నిలబడతారా? గుళ్ళోనే ఉంటాడేంటండి దేవుడు? గుండెల్లో కూడా ఉంటాడు. ఇంటికి వెళ్ళి ఆరాధించుకుందామని సన్నిధి మానేస్తాం. బియ్యం ఇవ్వనంటే మానేస్తాం. పెన్షన్లు ఇవ్వనంటే ఎంతమంది క్రీస్తుని నమ్ముకుంటారు చెప్పండి? క్రైస్తవులకి మేము పెన్షన్లు ఇవ్వము, క్రైస్తవులకి రేషన్ ఇవ్వము, క్రైస్తవులకి అమ్మఒడి లేదు, అదే ఏదో ఒళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు, ఏమీ రావు, ప్రభుత్వ పథకాలు ఏవి క్రైస్తవులకి వర్తించవు. దేవుని సన్నిధి కనుక క్రీస్తు సంఘాలకు వెళ్ళిపోయేవారు ఎవ్వరికి ఓటు హక్కు ఉండదు. అసలు గవర్నమెంట్ని అడిగే పరిస్థితి లేదు. మీకు రోడ్లు లేవు, ఇల్లు లేవు, ఏమీ రావు. అన్నీ బంద్ చేస్తే ప్రభు దగ్గరికి వస్తామా? సమాధానం కూడా రావట్లేదు. ఆ పరిస్థితులు వస్తే నిజంగా ఉంటామా? మన భారతదేశం లౌకిక దేశం కాబట్టి, మనకి స్వేచ్ఛ ఉంది కాబట్టి ధైర్యంగా బ్రతికేస్తున్నాం. చాలా చక్కగా మాట్లాడుకుంటున్నాం ఇలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకుని. దేవుడు మనకి చాలా సౌలభ్యం ఇచ్చాడు. ఈ భారతదేశంలో స్వేచ్ఛనిచ్చాడు. మనం నమ్మిన దానిని ప్రకటించుకునే వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఇన్ని ఉన్నాయి కాబట్టి దేవుడిని నమ్ముకుంటున్నాం. ఇవేమీ లేకుండా సిరియా ప్రాంతంలో మనం బ్రతకాలనుకోండి, అవుద్దా మన వల్ల? అక్కడ దేవుని కొరకు మాట్లాడకూడదు, రష్యాలో క్రీస్తు కొరకు చెప్పకూడదు, కమ్యూనిస్టు దేశాలలో వారి పరిపాలన కింద ఉన్న ప్రజల మధ్య దేవుని వాక్కును మాట్లాడకూడదు. చైనా దేశంలో ఇప్పటికీ ప్రకటించనివ్వరు కొన్ని ప్రాంతాల్లో. అలాంటి దగ్గర బ్రతకగలమా? మనది భారతదేశం, మనది లౌకిక దేశం, భిన్న మతాలు కలిగిన దేశం. అందరూ ఎలా అయినా స్వేచ్ఛ కలిగి జీవించవచ్చు, మన భావ ప్రకటన ప్రకటించుకోవచ్చు. ఇలాంటి సౌలభ్యం కలిగిన కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టే రాజ్యంలో మనం బ్రతుకుతున్నాం తప్ప ఇవన్నీ కట్ చేసేస్తే అప్పుడు క్వాలిటీ క్రిస్టియానిటీ ఏదో బయటకు వస్తుంది. అలాంటి వాడండి ఓబేదేదోము. అందరూ వద్దన్నారు. చివరికి ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించి దేవుని హృదయానికి దగ్గరగా బ్రతుకుతున్న ఈ దావీదు గారు కూడా నాకు వద్దన్నాడట. తీసుకెళ్ళి పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది? కిందకి చదువుతాం 12వ వచనం. దేవుని 11 నుంచి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చాలేగా ఏం జరుగుతుంది? భయంకరమైన పరిస్థితుల మధ్య జాగ్రత్తగా, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య తన చుట్టూ మరణం లేదా దేవుని మందసం తాకితేనే చచ్చిపోతే దేవుని మందసం ఇంట్లోకి వస్తుంది. ఇల్లేమైపోవాలి? అర్థమవుతుందా? దేవుని మందసాన్ని తాకినందుకు వజ్జా చనిపోతే ఇప్పుడు ఆ మందసం ఇంట్లోనికి వస్తుంది. పొరపాటున తన కొడుకులు ఆడుకుంటూ చిన్నపిల్లలు ఉంటే ఆ మందసాన్ని తాకితే వారి పరిస్థితి ఏంటి? ఆలోచించలేదు ఈయన. ఒకవేళ తన భార్య అనుకోకుండా తాకితే ఆలోచించలేదు. పొరపాటున దానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఒకవేళ తన కుటుంబం ఇవ్వకపోతే
ఏం ఆలోచించలేదు. ముందు నా దేవుడు నా ఇంట్లో ఉంటే చాలు, నా కుటుంబం తర్వాత సంగతి. ఇప్పుడు దేవుడు లేదా దేవుని సన్నిధిని, ఆ మందసాన్ని, ఆ మందసం ఇంటికొస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏమీ ఆలోచించలేదు. పైగా దేవుడు నాతో ఉంటే ఆశీర్వాదాలు వస్తాయని ఆలోచించాడా? ఆశీర్వాదాలు వచ్చే కాలం కాదది, తలకాయలు లేచిపోయే కాలం అది. చిన్న నిర్లక్ష్యం దేవుని ముందు కనుపరిస్తే జీవితాలు అక్కడితో అయిపోతాయి. కాలం వేరే. దేవుడు పరిశుద్ధతకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు, పవిత్రతకి చాలా పెద్ద పెట్టేస్తాడు ఆయన బైబిల్లో. అలాంటిది చిన్న విషయంలో తేడా వస్తే ఆ రోజు జీవితాలు ముగిసిపోతే, దావీదు గారికి ఈ విషయం తెలిసే నా ఇంటికొద్దు, నా నగరానికి వద్దు, ఇక్కడే ఉంచండి అని వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఓబేదేదోము, ఏం జరిగినా పర్వాలేదయ్యా, నా దేవుడు నాతో ఉంటే చాలు, ఏది ఏమైనా పర్లేదు. ఉజ్జా మరణించాడా? ఆ దేవుని చేతులు అవసరమైతే నేను కూడా చనిపోతా, నా కుటుంబం కూడా బలైపోయినా పర్లేదు, దేవుని సన్నిధి నా గృహంలో ఉంటే చాలు, నా జీవితం ఎలా ముగిసిపోయినా పర్వాలేదని ఒక నిష్ఠతో కూడిన, ఒక ధైర్యంతో కూడిన, ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఆయన ధైర్యానికి ఏ మాటలు వాళ్ళేం. ఆ ఘోరమైన పరిస్థితుల మధ్య తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి, ఏది ఏమైనా పర్లేదు, దేవుని మనసు నా ఇంట్లో ఉండాలన్నాడు. పెట్టాడట. 3 నెలల్లో కుటుంబం పరిస్థితులు మారిపోయాయి. 3 నెలలు దేవుని సన్నిధి, దేవుని మందసం ఓబేదేదోము ఇంటిలోనికి వస్తే కుటుంబ పరిస్థితులు మారిపోయాయి. ఏమైంది? తనని ఆశీర్వదించాడు, తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు, తన పిల్లల్ని ఆశీర్వదించాడు. ఇదంతా మీకు అర్థం కావాలంటే మీరు రాసుకుంటున్నారు లేదు నాకు తెలియదు కానీ, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం, 20వ అధ్యాయం, 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఓబేదేదోము ఇంటి వారు ఎంతగా ఆశీర్వదింపడ్డారో, పిల్లలు 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 సంతానంతో అభివృద్ధి చెందుతూ దేవుని పట్టణమైన ఆ సియోను పట్టణానికి ద్వారపాలకులుగా నియమింపబడ్డారు దావీదు ద్వారా. అన్ని విధాల ఆశీర్వదింపబడ్డాడు. తనకి కలిగిన సొత్తంతటిని 13వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుని మందసం ఓబేదేదోములో ఉన్నదన్న సంగతి దావీదుకు తెలియగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను, దేవుని మందసం ఉంటే మరణాలు వస్తాయనుకున్నాను, కానీ అది నా తప్పిదం వల్ల జరిగినదని దావీదుకి తర్వాత అర్థమైంది. మరలా చదవని 11వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం 11 వచ్చును. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. మనకు అక్కడ కనబడుతుంటది దినవృత్తాంతాల్లో, తనని తన సొత్తంతటిని ఆశీర్వదించాడట. దేవుని మందసం ఇంట్లోనికి వస్తే లేదా దేవుని సన్నిధికి ఓబేదేదోము ప్రయారిటీ ఇస్తే ఏం జరిగిందనంటే, తనే కాదు తన కుటుంబం బాగుపడింది. తన కుటుంబమే కాదు తన 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 చుట్టూ ఉన్న తన బంధువులు బాగుపడ్డారు. తన బంధువులే కాదు తన సొత్తు ఆశీర్వదింపబడింది, తన ఆస్తులు పెంపొందాయి, తన ప్రాకారాలు గట్టిపడ్డాయి, తన కుమారుల భవిష్యత్తు బాగుంది. కేవలం ప్రతికూల పరిస్థితుల మధ్య దేవునికి పెద్దపీట వేయడం వల్ల. దేవుని మందసాన్ని 3 నెలలు ఓబేదేదోము ఇంట్లోనికి వస్తే ఓబేదేదోము ఇంటి వారి చరిత్ర మారిపోయిందే. 20 ఏండ్లు అబీనాదాబు ఇంట్లో ఉంటే మరణాన్ని నెత్తిన పెట్టుకున్నాడు ఉజ్జా. అర్థమవుతుందా? 20 సంవత్సరాలు అబీనాదాబు ఉజ్జా ఇంట్లో ఉంటే నిర్లక్ష్యం వచ్చింది. 3 నెలలు ఓబేదేదోము ఇంటిలో ఉంటే ఇంటి వారందరూ ఆశీర్వాదానికి కారకులయ్యారు. ఎవరిలో ఉంది పరిశుద్ధత? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఉజ్జా ఇంట్లోనికి వచ్చింది, ఉజ్జాకి పట్టలేదు. ప్రతికూల పరిస్థితుల మధ్య, శ్రమ మధ్య, ఖడ్గాల మధ్య, మరణం మధ్య రాజు వదిలి వెళ్ళిపోతే రాజు వదిలినా పర్లేదు, నా దేవుడు నాలో ఉండాలని, నా ఇంట్లో ఉండాలని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడండి. ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడు. అందరూ వద్దనుకున్నప్పుడు ఓబేదేదోము దేవునికి ప్రియారిటీ ఇచ్చాడు, దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చాడు, తన కుటుంబం ఆశీర్వదించబడింది. అందరూ కావాలనుకున్నప్పుడు ఉజ్జా ఇంట్లో పెడితే
ఉజ్జాకి నిర్లక్ష్యం వచ్చింది. నేను అడుగుతున్నా, ఈరోజు మనం ఇస్తున్నాం ఆ దేవుని సన్నిధికి ప్రయారిటీ? మన కుటుంబాలు ఎందుకు బాగోవట్లేదంటే, ఎందుకు ఈరోజు నాశనం వైపు మన కొడుకులు కూతుర్లు పరుగులు పెడుతున్నారనంటే, ఈ వ్యసనాల పేరిట ఈ బానిస సంఖ్యలను తెంచుకోలేక ఇప్పటికీ తల్లిదండ్రులకి భారంగా మిగిలిపోతున్న మన కొడుకుల కూతుర్ల జీవితాలు ఇలా ఎందుకు ఉన్నాయంటే కారణం నేను చెప్తున్నాను. ఈ అధ్యాయాన్ని బట్టి, ఈ మాటలను బట్టి దేవుని సన్నిధికి మనం ప్రాముఖ్యతనివ్వకపోవడం వల్లే. ఎప్పుడు చూడండి, నేను మారాను, నేను బాగున్నాను, నేను వచ్చాను, నేను పాట పాడాను, నేను ప్రార్థన ఏ రోజు తీసుకొచ్చావు నీ కొడుకుని, నీ కూతుర్ని సన్నిధికి? మారలేదు, నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్యా అని రొమ్ములు బాదుకుంటున్నావు. ఏ రోజు పంపించావు సండే స్కూల్కి? ఎలా మారతాడు? ఎలా దేవుడు మన కుటుంబాల్లో జోక్యం చేసుకుంటాడు? దేవుని సన్నిధికి మనం ప్రాముఖ్యతను ఇస్తామంటే ఎక్కడిస్తున్నారండి? దేవుని సన్నిధి అనగానే మనకు ఎంత నిర్లక్ష్యం అంటే, 10 గంటలకు పిలుస్తారు అయ్యగారు, ఆదివారం ఈరోజు 10 గంటలకు ఆరాధన అంటే 6 గంటల నుండి మొదలు పెడతాడు ఆయన. రండి 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 రండి, సమయం అయిపోతుంది, రండి రండి రండి, మొత్తుకుని 11:30 దాకా ప్రసంగం తీసుకునేంత వరకు మీ పనులను త్వరగా ముగించుకుని రండి ప్రియమైన వారులారా. మీరు రారని తెలుసు, కానీ పిశాచులు అనలేరు కదా అయినా, ప్రియమైన వారులారానే అంటారు. ఎప్పుడు వస్తారు? 12 గంటలకు వచ్చిన తర్వాత గుర్రుని అలా చూసి ఎప్పుడు ముగిస్తాడో అని అనుకుంటాం. సన్నిధికి మనం ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి? నేను మరలా చెప్తున్నాను, కుటుంబాలు బాగోకపోవడానికి కారణం మనం దేవునికి ప్రాధాన్యతనివ్వకపోవడం. ఆ రోజు ఓబేదేదేము తన ఇంటివారు, తన ఇల్లు బాగుపడడానికి కారణం దేవునికి పెద్ద పెట్టేశారు, ప్రాధాన్యత దేవునికి ఇచ్చారు. ఈరోజు మన ఇంటిలో దేవుడు తప్ప ప్రతి దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. మన గృహాలు బాగుపడపోవడానికి కారణం అదే. మన జీవితాల్లో సక్సెస్ చూడకపోవడానికి, విజయాలను చూడలేకపోవడానికి కారణం అదే. దేవునికి మన గృహాల్లో స్థానం లేదు. టీవీలకు ఉంది స్థానం, మొబైల్స్కి ఉంది స్థానం, బీరువాలకు ఉంది స్థానం, మనం చూసుకునే అద్దాలకు ఉంది స్థానం. బైబిల్కి స్థానం లేదు. తీసుకెళ్ళి ఆ టీవీ మీద పెడతాం, తీసుకెళ్ళి ఆ బీరువా పైన పెడతాం, ఆ కబోర్డ్లో పడేస్తాం, మరలా ఆదివారం దులుపుకొని వచ్చేస్తాం. ఎక్కడుంది దేవునికి ప్రాధాన్యత? టీవీకి దుమ్ము పడితే ప్రతిరోజు తుడుస్తారు ఈ తల్లులు, బైబిల్కి దుమ్ము పడితే కేవలం ఆదివారం దులుపుకొని వచ్చేస్తారు కొంగుతో తుడుచుకుంటూ. ఎక్కడుంది ప్రాధాన్యత? కుటుంబాలు మారాలంటే ఊరకే మారిపోతాయా? నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఊరకే వస్తుందా? దేవుడు కుటుంబంలో లేకపోతే, చెప్తున్నాను, దేవుడు కుటుంబంలో లేకపోతే తాగుబోతులు మన కుటుంబం నుండి బయలుదేరుతారు. దేవునికి మన గృహాల్లో స్థానం లేకపోతే వ్యభిచారులు మన కుటుంబాల్లో నుండే లేస్తారు. దేవునికి ప్రాధాన్యతనివ్వకపోతే మన కుటుంబాలు విగ్రహారాధనకి నిలయం అవుతాయి. ఇది ఖచ్చితం. ఇది ఓబేదేదెమును చూడండి, ప్రతికూల పరిస్థితుల మధ్య తన స్థితిగతులు మారిపోతాయని తెలిసిన, కుటుంబం నాశనం అయిపోద్దని తెలిసిన, ఏది ఏమైనా పర్లేదండి, దేవుడు నా కుటుంబంలో ఉంటే చాలండి అనుకున్నాడు. ఈరోజు మన పరిస్థితులు బాగుంటే ఒకలో ఉంటాం, బాగోకపోతే మరోలో ఉంటాం. 3 పూట్ల 4 వేలు లోపలికి పోతే దేవుడు అవసరం లేదు మనకి. తినడానికి తిండి లేకపోతే సన్నిధికి వచ్చి ఏడుస్తాం. ఆరోగ్యాలు బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. బీపీ షుగర్లు వచ్చేసి మన మంచాన పడిపోతే దేవుడా అని ప్రార్థన చేస్తాం. ఎక్కడుంది మన జీవితంలో దేవునికి పెద్ద పీట? ఆయన అన్నాడు, నీ జీవితంలో ప్రధానమైన స్థానంలో నేను ఉండాలి, నీ హృదయంలో నాకు స్థానం ఉండాలంటే ఈరోజు ఈ హృదయంలోనూ అందరికీ స్థానం ఉంది, మన ఇంటిలోనూ అందరికీ స్థానం ఉంది, దేవునికి మాత్రం స్థానం లేదు. ఎలా ఉంటాడండి మన కుటుంబాల్లో దేవుడు? మీ వేదన నాకు అర్థమవుతుంది, మీ బాధ నాకు అర్థమవుతుంది. కొడుకులు బాగోలేదు, కూతులు బాగోలేదు, మీ భర్తలు బాగోలేదు, మీ భార్యలు బాగోలేదు, మీ బంధువులు బాగోలేదు, నాకు అర్థం చేసుకోగలను, దేవుడు కూడా అర్థం చేసుకోలేదు. కానీ దేవుడు కార్యం జరిగించాలి అని అంటే ముందు దేవునికి మనం ఎక్కడ స్థానాన్ని ఇస్తున్నాం? దేవుడు మన కుటుంబంలోనికి వస్తే కదా కుటుంబాలు బాగుపడేది. ఓబేదేదెము కేవలం 3 నెలలండి, 3 నెలలు పెట్టుకునే సొత్తంతటిని ఆశీర్వదిస్తే
కనీసం 3 రోజులు ప్రభు కొరకు పాపం చేయకుండా నిలబడగలుగుతున్నామా? 3 నెలలొద్దు, 3 రోజులు, కనీసం 3 గంటలు పాపపు తలంపులు మన మెదడులో మెదలకుండా బతుకుతున్నామా? అంతెందుకని సిగ్గొచ్చేటు 3 నిమిషాలు కూడా మన మనసును మనం కంట్రోల్ చేయలేము, మన ఆలోచనలు మనం కంట్రోల్ చేయలేం. ఇంకెలా ఉంటాడు దేవుడు? ఉండడైనా కానుకలు ఇస్తే ఉండడు, ప్రసంగాలు చెబితే ఉండడు, ప్రార్థనలు చేస్తే ఉండడు, మీటింగ్లు పెట్టించినంత మాత్రాన ఉండడు. ఆయన ఉండాలి అని అంటే ముందు ఆయన గుండెల్లో పెట్టాలి. ఆయన్ని పెట్టిన తర్వాతే ప్రతిదీ. దౌర్భాగ్యం ఏంటంటే అందరినీ పెడతాం లోపల. మన ప్రేమికుడు ఉంటాడు, మన ప్రేయస్ ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, అన్నలు ఉంటారు, చెల్లెలు అందరూ ఉంటారు, బేరకాయ పీసులు అందరూ ఉంటారు. మన హృదయంలో దేవుడు ఉండడు. మనకు నచ్చిన ప్రతిదీ ఉంటుంది, చివరికి మన వ్యసనాలు కూడా ఉంటాయి మన హృదయాల్లో. దేవుడు ఉన్నాడు. ఎలా బాగుపడతాయండి జీవితాలు? ఊరకే బాగుపడతాయా? ఊరకే దేవుడు ఆశీర్వదించాడు ఒబేదేదేముని. ఆ రోజు భౌతికంగానేమో, ఈరోజు నేను చెప్తున్నా, దేవునికి ప్రాధాన్యత ఇస్తే నీ మేళ్ళ మిద్దులవుతాయని నేను చెప్పను. దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీ ఆస్తులు పెరిగిపోయి కోట్లు సంపాదిస్తావు, నువ్వు సింహాసనాలు ఎక్కుతావని నేను చెప్పను. దేవునికి నువ్వు ప్రాధాన్యతనిస్తే నేను చెబుతాను, నీ కుటుంబం మాత్రం నెమ్మది కలిగి జీవించి లోకాన్ని విడిచి ప్రభు దగ్గరకు పోద్ది. ఇది ఖచ్చితంగా చెప్పగలను. దేవుడు నీ కుటుంబంలోనికి వస్తే నీకు ఏవేవో కలిసి వస్తాయని నేను చెప్పలేను. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఏది ఏమైనా శ్రమలలో కూడా నీకు తోడుండి దేవుడు నిన్ను నడిపించాలి అని అంటే, లేదా ఆ శ్రమల్ని ఎలా జయించాలో నీకు మెలకువ కావాలి అని అన్నా, ఆ శ్రమలలో నీకు శాంతి కావాలన్నా, ఉన్న 4 మెతుకులు తిని నువ్వు తృప్తిగా జీవించాలన్నా దేవుడు మనతో ఉండాలి. ఆయన ఉంటే అన్నీ జరుగుతాయి. ఏదేదేమో కేవలం 3 నెలలు ఇస్తేనే ఎలాగైతే మనం 3 సంవత్సరాలు బ్రతికితే, 3 సంవత్సరాలు మనం వెన తిరిగి చూడకుండా మన కుటుంబంలో దేవునికి మాత్రమే పెద్ద పెట్టేసి కుటుంబం యావత్తు సన్నిధిలో పడి చేస్తే అనగానే కాదు, సన్నిధికి వచ్చి సన్నిధిలోనే జీవితాన్ని గడిపితే ఇంకెంత ఆశీర్వదిస్తాడండి. ఇది భౌతికమైన ఆశీర్వాదం కోసం నేను మాట్లాడట్లేదు. పాత నిబంధనలో భౌతికంగా దీవింపబడ్డారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు తెలుసు, లూదియా దేవునికి హృదయంలో స్థానాన్ని ఇస్తే తన కుటుంబం అంతా రక్షింపబడింది. మనకు తెలుసు అపోస్తుల కార్యంలో 16:14 అదే అపోస్తుల కార్యంలో 16:14 శతాధిపతి మారతాడు. ఆ రక్షకుడు ఆ పౌలు గారిని, శీలని ఆ వాడలో తీసుకెళ్ళిపోతున్నప్పుడు, వాడ బద్దలైనప్పుడు అందరూ పారిపోతుంటే ఎక్కడికి పారిపోవద్దని చెప్పి అందరికీ నిలబెట్టి ఆ కాపలాదారునికి, ఆ అధికారికి ధైర్యాన్ని ఇస్తే ఆ అధికారి ఇంక ఏం చేయాలో తెలియక దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని, దేవుని యొక్క ఆ పాటల ద్వారా విన్న సువార్తను విని వెంటనే ఆయన చేశాడు, పౌలు చేత శీల చేత వాక్యం వినిపించుకుని వెంటనే మారు మనసు పొందాడు. ఆ రోజు జరిగింది 32వ వచనంలో మనకు తెలుసు ఏం జరిగింది. తన ఇంటి వారందరూ దేవుని వాక్యం చూడండి అమ్మా, 16వ అధ్యాయం అతనికి 16:32 అమ్మా, 31 అతనికి అపోస్తుల కార్యం 16:32 వచనం. అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మం పొందిరి. ఇంతకన్నా ఏం కావాలండి? దేవునికి ఒక అధికారి స్థానాన్ని ఇస్తే తన కుటుంబం మారిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కరు దేవుని కొరకు కుటుంబంలో నిలబడితే దేవుడు అందరి బ్రతుకులకి రక్షణకి ద్వారం తెరిచేస్తాడు. మీకు పాత నిబంధనలో తెలుసు, నోవాహు నీతిమంతుడైతే తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి వాడని నిర్మించాడు. మిగిలిన వారు చెడ్డోళ్ళని చెప్పట్లేదు, మిగిలిన వారు వాడలో ప్రవేశించడానికి మొట్టమొదటి కారణం నోవాహు. హెబ్రీ పత్రికలో మాట్లాడతారు కదా 11వ అధ్యాయంలో, ఆదికాండం 7వ అధ్యాయంలో, కానీ నోవాహు నీ ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధపరచు. నోవాహును బట్టి కుటుంబం రక్షింపబడింది. దేవునికి లోబడి దేవునికి ప్రాధాన్యతనిస్తే, ముందు ప్రయారిటీ దేవునికి ఇస్తే, మన వెనకే మనల్ని చూస్తున్న మన కొడుకులు, కూతుళ్ళు, భర్తలు, భార్యలు అందరూ మనల్ని చూసి ఫాలో అవుతాడు. దేవుడు మనసులను తెరుస్తాడు. ఎంతమంది ఉన్నారండి బైబిల్లో? ఎంతమందిని ఆశీర్వదించాడు?
అబ్రహామును బట్టి ఇస్సాకు, యాకోబు, యాకోబును బట్టి ఇశ్రాయేలీలు, జనాంగం వృద్ధి చెందింది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక అన్య స్త్రీ, ఒక వేశ్య దేవుని యందు నమ్మకం ఉంచితే శ్రమలో నుండి తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఎవరు చెప్పండి? వెరీ గుడ్. కేవలం రాహాబ్ అని ఒక వేశ్య దేవునికి తరపున వచ్చిన ఆ ప్రజల్ని చేర్చుకున్నందుకు ఆ కత్తివాత నుండి తన నాన్నని, తన అమ్మని, తన అన్నదమ్ములు అందరిని రక్షించుకుంది ఆ రోజు. ఇంతకన్నా ఏం కావాలండి? ఓబేదేము తీసుకున్న నిర్ణయం తన కుటుంబాన్ని హెచ్చించింది. రాహాబు తీసుకున్న నిర్ణయం శ్రమలో నుండి తన కుటుంబాన్ని రక్షించింది. నోవాహు నీతి, దేవుని యందు నమ్మకం తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. ఈరోజు మనం తిరగలేక, మన భక్తి స్థిరత్వం లేక, మన విశ్వాసం సన్నగిలిపోయి దేవుడు మన కుటుంబాల్లో జోక్యం చేసుకోకుండా ద్వారాల్ని మనమే మూసేస్తున్నాం. లూదియా వల్ల తన కుటుంబం మారింది, కొర్నేలి వల్ల తన కుటుంబం మారింది, ఈ అధికారి వల్ల తన కుటుంబం మారింది. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి బైబిల్లో, కానీ మన కుటుంబాలు మారట్లేదు. మారకపోవడానికి కారణం దేవుడు మన కుటుంబాల్లో లేడు. లేడు మన కుటుంబాల్లో దేవుడు మరి నీ కుటుంబాన్ని కూడా రక్షించాలనంటే ఆ రోజు రాహాబుని ఎలా అయితే రక్షించిందో ఆ రోజున్న ఆ ఎర్రటి దారం ఈరోజు మనల్ని అదే ఎరుపు రక్షిస్తుంది. ఆ రోజు నీకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఆ కావలి వారు వచ్చినప్పుడు, ఆ వేగులు వారు వచ్చినప్పుడు రాహాబుని, ఇగో మిమ్మల్ని నేను చేర్చుకుంటున్నాను, మీ దేవుడు గొప్పోడని నాకు తెలుసు, అయితే ఒకరోజు ఈ ప్రాంతాన్ని మీరు స్వతంత్రించుకుంటారు, ఆక్రమించుకుంటారని నాకు తెలుసు, ఆ రోజున నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి అంటే ఆ వేగులు వారు తనకు ఒకటి చెబుతారు, మేము ఆ రోజు యుద్ధానికి వచ్చినప్పుడు మీది మీ కుటుంబము, మీ వారు అని నాకు తెలియాలి అంటే ఇదిగో ఈ ఎర్రటి దారాన్ని ఆ దారబంధాలకు కట్టు. ఆ దారబంధాలకు కడితే ఆ దారాన్ని చూసి ఆ రోజు మా సైనికులు, మా వీరులు, శూరులు దాన్ని చూసి నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేయకుండా దాటి వెళ్ళిపోతారంట. విషయం ఏంటంటే ఆ ఎర్రటి దారం ఆ రోజు రాహాబు అనే వేశ్యని, తన కుటుంబాన్ని కాపాడింది. ఈరోజు ఆ ఎర్రటి దారానికి చిహ్నమైన కొత్త నిబంధన రూపమైన ఆ యేసుక్రీస్తు వారి రక్తం నీ కుటుంబానికి పూస్తే నీ కుటుంబం కూడా రక్షింపబడుతుంది. నిజమే, ఆ రోజు తెలుసో తెలియకో కొత్త నిబంధనకి ఛాయగా పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కొత్త నిబంధనలో పరిపూర్ణత యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఆ ఎర్రటి దారం ఆ ద్వారాల ముందు కనబడినప్పుడు వెళ్ళిపోయింది. ఆ రోజు ఐగుప్తి నుండి తన మొదటి సంతానాన్ని ఇశ్రాయేలు రక్షించుకోవడానికి ఆ ద్వారాల మీద రక్తాన్ని పూసేవారు తెలుసా. ఆ సంహారక దూత వెళుతున్నప్పుడు వారి కుటుంబాల్ని, వారి పిల్లల్ని సంరక్షించుకోవడానికి ఏంటి గుర్తంటే ఆ రక్తం పూయబడి ఉండాలి. ఆ వధ జరిగిన గొర్రె పిల్ల రక్తం ఆ ద్వారబంధాల మీద పూస్తే ఆ సంహారక దూత దాన్ని చూసి దాటుకుంటూ పోయేది. ఆ శ్రమ, ఆ మరణం, ఆ రోజు కనబడుతున్న ఆ రక్తపు ద్వారబంధాల మీద కనబడుతున్న ఆ చిహ్నాలు దేనికి గుర్తు? యేసుక్రీస్తు వారి రక్తానికి గుర్తు. ఈరోజు రాహాబు దగ్గర కనబడుతున్న ఆ ఎర్రటి దారం యేసుక్రీస్తు వారి రక్తానికి చిహ్నం. ఆ రోజు ఎర్రటి దారం రక్షించింది, ఆ రోజు జంతువుల రక్తం రక్షించింది. ఈరోజు మన కుటుంబాల్ని మనం కాపాడుకోవాలని అంటే ఆ యేసుక్రీస్తు రక్తాన్ని మనం పూసుకొని ఆ రక్తాన్ని మన బిడ్డలకి పూసేటట్టుగా మనం సన్నిధిలో పెంచితే కుటుంబాలు రక్షింపబడతాయి ఖచ్చితంగా. ఓబేదేముని ఆశీర్వదించినట్టు భౌతికంగా ఆశీర్వదించకపోవచ్చు, కానీ ఆత్మీయంగా నీ కుటుంబాన్ని కడతాడు ఈ కాలంలో. మరి అలా ఆశీర్వదించడా అండి? అలా దేవుడు మమ్మల్ని దీవించడానికి దీవిస్తాడు. అందరి ఎడల దేవుని చిత్తం ఒకలా ఉండదు. కొంతమందిని ఆస్తికర్తలుగా చేస్తాడు, కొంతమందిని శ్రమల గుండానే నడిపిస్తాడు, నిత్య జీవంలోకి తీసుకెళ్ళిపోతాడు. కొంతమందిని బాధల గుండా నడిపిస్తాడు, కొంతమందికి సౌలభ్యమైన జీవితాన్ని ఇస్తాడు. ఏమో దేవుని చిత్తం ఎలా ఉందో, కానీ అందరూ రక్షింపబడాలన్నా ఆ మన కొరకు చిందింపబడిన రక్తంలో మనం కడగబడితే తప్ప మనం బాగుపడం, మనం రక్షింపబడం, మన కుటుంబాలు కూడా రక్షింపబడం.
కొత్త నిబంధనలో ఈ కుటుంబాలు, లూదియా కుటుంబం కావచ్చు, ఆ అధికారి కుటుంబం కావచ్చు, కొర్నేలి కుటుంబం కావచ్చు, ఎలా రక్షింపబడింది? వారు భౌతికంగా ఆశీర్వదింపబడ్డారో లేదో తర్వాత సంగతి, కానీ ఆత్మీయంగా మాత్రం వారు మరలా తిరిగి బ్రతికారు. తన బ్రతికింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆ అధికారి బ్రతికాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కేవలం రక్షణ అనే యేసుక్రీస్తు వారి రక్తాన్ని తన కుటుంబం మీద పోయడం వల్ల. ఈరోజు మన బిడ్డలకు మనం ఏం చెబుతున్నామండి? యేసుక్రీస్తు వారి కొరకు మన బ్రతుకులే తెరం లేదు, మన బ్రతుకుల్లోనే దేవునికి ప్రాధాన్యత లేదు. ఇందాక చెప్పాను కదా, సన్నిధి అంటే మనకి ఎంత నిర్లక్ష్యం అండి. మొత్తుకుని 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 ఉంటే 12 గంటలకు వచ్చిన మనమే ఇప్పుడు ముగిస్తాడా అని చూస్తున్నాం. సర్లే అనుకుంటే వచ్చిన తర్వాత మరలా మనకు వస్తుంది తెలియకుండా కాదు, కానీ రాత్రి అంతా అలసిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రావడమే 12 అవుద్ది. 10 గంటల ఆరాధన అంటే వచ్చిన తర్వాత మరలా వింత 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 శబ్దాలు చేస్తుంటారు సన్నిధిలో. ఏంటి ఆ శబ్దాలు? ఇలా చెబుతూ ఇలాగ ఆగుతారు పాస్టర్ గారు. ఏమైనా వినపడుతుందా? నాకేం వినపడట్లేదు, కానీ సన్నిధులు అయితే వినబడతాయి సౌండ్లు. ఏంటవి? చక్కగా వస్తుంది, పెద్ద పులిలా పడుకుని ఓ సౌండ్ వదులుతారు వాళ్ళు. ఏంటది? గొరక. ఎక్కడా? సన్నిధి అనగానే చల్లగా ఉంటుంది, కింద టైల్స్ ఉంటాయి, జారబడవచ్చు. కుర్చీ అయితే కుర్చీ, కింద అయితే కింద, ఫ్యాన్ కింద కూర్చుని చక్కగా గొరకలు కొడుతూ నిద్రపోతున్నామని అంటే కుటుంబాలు ఎలా బాగుపడతాయి? మన బ్రతుకులు ఎలా కట్టబడతాయి? దేవుని సన్నిధికి రావడానికి తాబేళ్ళ నడుచుకుంటూ వస్తాం, ఆమె అనగానే ఎవడ చెప్పి ఎవడేసిపోతాడో తెలీదు. నిజమే, అదో చెప్పు ఇదో చెప్పేసి పోయే వాళ్ళు కూడా ఉన్నారు. బతుకుంటే వచ్చే వారం చూసుకుందాం, మార్చుకుందాం అనుకుని, మరి ఏమొద్దు అప్పటి వరకు మోకాలు నొప్పులు అంటుంది ఈ తల్లి. చిరుతుపుల్లు అయిపోతారు ఇక అలా బయట ఉంటే. వచ్చే వారం కొత్త చెప్పులు కూడా వేసిపోతారు, ఇక దొరికింది వేసి అనుకుంటారు, మరి ఏమనుకుంటారు. పొరపాటున చెప్పులు మారిపోతే అప్పుడు కూడా రావాలనిపిస్తుంది సన్నిధికి. ఉంటారులే, బాధపడ, వచ్చే దేవుని సన్నిధికి మనం ఇంపార్టెన్స్ ఇస్తేనే కుటుంబాలు బాగుపడతాయి, ఆశీర్వదింపబడతాయి. పరిస్థితులు ఏవైనా కానివ్వండి, ఏవైనా. ఓబేదేదేముకున్నన్ని పరిస్థితులు మనకు లేవు కదా. అతను మరణం ముందు నిలబడి నాకు దేవుడు కావాలన్నాడు. మనం మరణం ముందు నిలబడి కాదు, మనకి ఒక మంచి పరిస్థితులు ఉన్నాయి, మన దగ్గరలోనే సంఘం ఉంది, మనకు చక్కగా వినబడుతుంది వాక్యం. నిర్లక్ష్యం వద్దు, ఉజ్జాల మా దేవుడే కదా అని అనుకోవద్దు. చిన్న విషయాల్ని కూడా దేవుడు చాలా తీవ్రంగా పరీక్షిస్తాడు. ఆయన దేవుడు మన ఎంత దగ్గరగా ఉంటాడో అంత దగ్గరగా ఉన్నప్పుడు మనకు ఆ ఆధిక్యత ఇచ్చినప్పుడు అహంకారులుగా మారొద్దు. ఆ విధేయత అలానే ఉండాలి. మనం ఎలాంటి వాళ్ళం అని అంటే, ఇప్పుడు సీఎం గారు వచ్చి మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, మొదటి రోజు గౌరవిస్తాం, రెండో రోజు గౌరవిస్తాం, నెల దాకా బాగానే ఉంటాం, నెల తర్వాత మనం చేస్తాం ఆయన మీద. ఎందుకంటే మనం అంతే, మనం మానవులం అంతే. అప్పటి వరకు దూరంగా ఉంటేనే గౌరవిస్తాం, దగ్గరికి రాగానే సీఎం కూడా మనకు బామర్ది అయిపోతాడు. ఇక నిజమిది. దూరంగా ఉన్నంతసేపు వీధి మెంబర్ని నెత్తి మీద ఎట్టుకుంటాం, దగ్గరకు వస్తే ఎమ్మెల్యే గారిని మావోడే అనుకుంటాం. ఇదొద్దు. దేవునికి ఇవ్వాల్సిన గౌరవం దేవునికి ఇద్దాం, దేవునికి దగ్గరగానే ఉందాం. యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన్ని తండ్రి అని పిలవండి, తండ్రిలానే ఉండండి పిల్లల్లా. అలాని ఆయన నామాన్ని దూషించే పనులు చేయొద్దు. ఆయన నామం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధమైన నామాన్ని మన బ్రతుకులను బట్టి దూషించేలా అవకాశం ఇవ్వద్దు. దగ్గరగుంటే విలువలను కోల్పోవద్దు. బైబర్త్ క్రిస్టియానిటీ అయితే ఇంకా బలంగా నిలబడు, ఇంకా 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 నీ వెనకాల వచ్చేవరకు ఇలా బ్రతకాలని చూపించు. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నీ ఎక్స్పీరియన్స్ని బట్టి పర్వాలేదులే, సినిమాలు చూసినా పర్లేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. సీరియల్ చూసినా పర్లేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎలా తిరిగినా పర్లేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. 1,00,000 రూపాయలు ఇచ్చాను, బీరు తాగినేమనుకో అనుకోవద్దు. చిన్న విషయాన్ని కూడా వదలడైనా నిర్లక్ష్యం వద్దు. ఉజ్జాలాంటి అహంకార తత్వం మనలో వద్దు. మనం ఎంత భక్తిని గడిస్తున్నామో, ఎంత దేవుని పని చేస్తున్నామో అంత విధేయులు అవ్వాలి, అంత తగ్గిపోవాలి.
పరిస్థితులు ఏవైనా సరే ఓబేదేదెముల దేవుడే నాకు కావాలని కోరుకోండి. ఈరోజు మీకు రిజల్ట్ కనబడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం దేవుడు మీ కుటుంబాలు ఉంటే ఇక మీ కుటుంబం ఏ రేంజ్లో నిలబడుతుందో దేవుడు నిలబడేస్తాడు. అది మీకు ఇప్పుడు కనబడకపోవచ్చు, నేను చెప్పిన ఫలితం వెంటనే కనబడదు. భౌతికంగా ఆశీర్వదించడానికి 3 నెలలు పట్టింది ఓబేదేదెముకి. నిన్ను ఆత్మీయంగా నిలబెట్టాలి, నీ కుటుంబాన్ని నిలబెట్టాలి, నీ రాబోయే తరాలని నిలబెట్టాలి. టైం పట్టుద్ది. అలాని నిర్లక్ష్యంతో ముందుకెళ్ళకు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ నిలిచే ఉంది. దావీదు దేవుని పని కొరకు నిలబడి దేవుని పక్షాన నిలబడితే దావీదుని దేవుడు ఆశీర్వదించడమే కాదు, దావీదు సంతానాన్ని ఆశీర్వదించి పడేశాడు. సింహాసనాన్ని ఎప్పటికీ నిలబెట్టాడు. వాగ్దానం ఇచ్చాడు కదా, అదే 7వ అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో, నీ సంతతిని హెచ్చిస్తా, నీకు దీర్ఘాయువునిస్తా, నీ సింహాసనం మీద నిత్యము రాజు ఉంటాడు. నీ సింహాసనం నిత్యము నిలిచే ఉంటుంది. వాగ్దానం చేయబడినది 1000 సంవత్సరాలు గడుస్తున్నా ఫలితం ఎప్పటికీ చూస్తున్నాం. ఆ సింహాసనం నేటికి నిలిచే ఉంది. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్ని సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం వాగ్దానం దావీదుకి చేసింది, ఫలితం మాత్రం ఇంకా కనబడుతూనే ఉంది. ఆ దేవుడే ఈరోజు మనతో ఉంటానంటున్నాడు. ఓబేదేదెము కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించిన దేవుడే ఓబేదేదెముల, దావీదుల నీ జీవితంలో, నీ కుటుంబంలో అన్నిటికీ మించి దేవుడే నాకు ప్రాముఖ్యమైన స్థానం ఇస్తే అదే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. అదే దేవుడు నీ పిల్లల 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 సంతానాన్ని వృద్ధి చేస్తాడు. తరతరాలు నీ కుటుంబం కొరకు మాట్లాడుకునేలా నిన్ను నిలబెడతాడు దేవుడు. ఈ ఆశీర్వాదం నీకు కావాలి అని అంటే, ఆశీర్వాదాలుగానే ఆస్తులు వచ్చేస్తాయి అనుకోకండి, ఆశీర్వాదాలుగానే ఏవేవో అనుకోండి. నిజమైన ఆశీర్వాదం దేవుడు నీలో ఉంటే నీ కుటుంబం దీవించబడడమే, నీ కుటుంబం మారడమే నిజమైన ఆశీర్వాదం. నీ కుటుంబం కట్టబడడమే, నీ గర్భాన పుట్టిన పిల్లలు అందరి బిడ్డల నాశనం కాకుండా దేవుని సన్నిధిలో జ్యోతులుగా వెలుగుతూ ఈ ప్రాంతాల్లో జ్యోతులుగా నిలబడి అనేక మందికి వెలుగిచ్చేలా నిలబడడమే నిజమైన ఆశీర్వాదం, నిజమైన దీవెన. అంటే దీవెన నీకు కావాలనంటే ఓబేదేదెముల పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు ఉంటే చాలని బ్రతుకు. అందరూ ఎవ్వరు వదిలేసినా, ఎవ్వరికి దేవుడు అవసరం లేదని పోయినా, పరిస్థితులు ఏమైపోయినా, ప్రభుత్వం నీకు వ్యతిరేకమైన, నీ భర్త నీ భార్య నీకు వ్యతిరేకమైన, నీ కొడుకులు నిన్ను కొడుతున్నా, ఏది ఏమైనా దేవుణ్ణి మాత్రం నేను వదలను, దేవుడు ఉంటే నాకు చాలు అని బ్రతకండి. ఎవరైతే నీ మీద తిరగబడ్డారో వాళ్ళందరూ నీకు శత్రువులు కాస్త మిత్రులు అయిపోతారు. ఇక అయిపోతారు. మనం నిలబడాలి. ముందు మన అపనమ్మకాన్ని ప్రభువు మీద కనపరచొద్దు. స్థిరత్వం ఉండాలి. ఏది ఏమైనా ప్రభు ఉంటే చాలని ధైర్యంతో మనం బ్రతకాలి. బ్రతకారు భక్తులు, శ్రమల్లో బ్రతకరు, కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, ఒడిదుడుకుల్లో, శ్రమలలో, ప్రతి ఇబ్బందిలోనూ దేవుణ్ణి పట్టు వదలక నిలబడ్డారు. వారి కుటుంబాల కొరకు నేటి వరకు మాట్లాడుకుంటున్నాం. నువ్వు నిలబడు, నీ కుటుంబాన్ని దేవుడు ఎలా రక్షించాలో ఆయన చూసుకుంటాడు. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడు, నీ కుటుంబం మారట్లేదనే బాధ నీకున్నదేక దేవుడు మార్చేస్తాడు. నువ్వు నిజాయితీగా నిలబడు, నా కొడుకు నా భర్త మారట్లేదనే బాధ చింత నీకున్నదేక దేవుని మీద వేసే దేవుడు చూసుకుంటాడు. ఇక దేవుడు మారుస్తాడు. టైం పట్టుద్ది కానీ రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఏ బాధ ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏదైనా దేవుని మీద వేయండి, ఆయన రిజల్ట్ ఇస్తాడు. ఆయన ఆ దేవుడు నేటికి ఉన్నాడు. అదే దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. పరిస్థితులు చూసి జడిసిపోవద్దు, భయపడవద్దు. ఏది ఏమైనా సరే ప్రభు నాతో ఉంటే చాలు, ఇంకేమీ నాకు వద్దని నిలబడండి. కుటుంబాలు బాగుపడితే, మీ బిడ్డల వ్యసనాలు వారికి దూరం అవుతాయి. సన్నిధిలో కుటుంబాలుగా వచ్చి ప్రభువుని ఆరాధిస్తారు. ఆ కుటుంబం అంతా పరలోకం వెళ్తుంది. అలా వెళ్ళాలి అంటే ముందు మారిన నువ్వు నిలబడు, మారిన నేను నిలబడతా, మన కుటుంబాల్ని దేవుడు నిలబెడతాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, నిజమే తండ్రి, మేము బాగుంటే మమ్మును బట్టి తండ్రి మా కుటుంబాలకు రక్షణను అనుగ్రహించే ద్వారాలను తెరుస్తారు. ముందు మేము నిలబడ్డకు సామర్థ్యాన్ని, శక్తిని అనుగ్రహించండి. మా యుక్తి మీద, మా భక్తి మీద మేము కట్టబడడం కాదు, కానీ ప్రభువా, ఎవరో నిలబడతారని, ఎవరో బ్రతుకుతున్నారని వారిని చూసి కాదు ప్రభువా, మీరు మా గురి కావాలి. ఎవరు నిలబడినా నిలబడకపోయినా నేను, నా కుటుంబము నీ పక్షాన్ని నిలబడతామని
ధైర్యంగా చెప్పిన యెహోషువ వలె తండ్రి మా కుటుంబాలను మీరు నిలబెట్టండి, అంటే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి మా విశ్వాసాన్ని సన్నగిల్లుకునే మార్గాల్లో మేము ప్రవేశింపక, ఇప్పటికీ మేమేమైనా పొరపాట్లో ఉంటే దేవా, మీకును మీ సన్నిధికి తండ్రి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, ప్రాముఖ్యతనివ్వకపోతే ఇక నుండి సరి చేసుకుని మీ వెనకాల మేము పరిగెడుతూ మా కుటుంబాలని మీరు నడిపించుకునేటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుచు. అన్ని విధాలా మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా మీ మార్గంలో మమ్మల్ని నిలబెట్టుకుని వాడుకుంటారని కోరుచు తండ్రి. రేపు ఎల్లుండి జరగబోతున్న సభల్లో కూడా తండ్రి మీ కుమారుల ద్వారా అమూల్యమైన మాటలు మా తండ్రి ఈ ప్రాంతపు వాసులతో మాట్లాడండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా విస్తరింపచేయండి. మరి ముఖ్యంగా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారి జీవితాల్లో తండ్రి మీకు నచ్చనివి, మీకు దూరం చేసేవి, వారిని బలహీనపరిచేవి ఏవైనా వ్యసనాలు ఉంటే వాటన్నిటి నుండి విడుదల కలిగించి ఇంకను నూతన బలాన్ని పుంజుకుంటూ మీలో తండ్రి దేవా ఉత్తేజభరితులే తండ్రి మీ పనుల్లో నిమగ్నమైన సహాయాన్ని అనుగ్రహించండి. స్థానిక దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచయను విస్తరింపచేయండి, వారికి కావాల్సిన ఈవులను అనుగ్రహించండి. వేదిక మీద ఉన్న దైవజనులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. వారి పరిచర్యల్లో తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించి ఆర్థికంగాను ఆరోగ్యంగాను వారిని బలపరిచి వారి కుటుంబాలు తండ్రి మీలో ఇంకనూ ఘనముగా వాడబడుతూ తండ్రి దేవా వారి ద్వారా మీరు మహిమ పొందుకుంటారని, మరో తిరిగి వెళుతుండగా మా ప్రయాణంలో మీతో అనుగ్రహిస్తారని కోరుచు క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.